హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3. రామకృష్ణ, మీకు క్లియర్ అమ్మా అది వాయిస్? థ్యాంక్ యూ లార్డ్. ఎవరైనా ఫాస్ట్గా 2-3 మైక్స్ పెట్టుకునైనా, హెప్సిబా నీ దగ్గర మైక్ పెట్టుకుంటే. దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది. ఇది సౌండ్ ఎక్కువ పెట్టమా దివేది. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదని. ఓకే, ఎనీహౌ ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైన. ఓకే, ముందుకెళ్దాం. మీరు నేను విశ్వాసము ద్వారా నా పరిస్థితుల్ని, ఏ పరిస్థితినైనా మార్చచ్చు అనే సబ్జెక్ట్ని తీసుకొని ముందుకెళ్తున్నాం. విశ్వాసం మాత్రమే కాకుండా విశ్వాసం ద్వారా నేను ఏ పరిస్థితినైనా నా జీవితంలో కానీ, ఈ భూమి మీద కానీ, మొబైల్ ఆఫ్ చేయండి, ఎక్కడైనా సరే నా యొక్క పరిస్థితులు నేను విశ్వాసం ద్వారా మార్చచ్చు. ఏ విధంగా యేసు ప్రభువు ముందర చూడండి, అక్కడికి డిస్టర్బ్ కాకుండా దయతో. ఏ విధంగా యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి పరిస్థితిని మార్చేవాడో, అదే విధంగా నా జీవితంలో నా జీవితము ద్వారా ఏ పరిస్థితినైనా నేను మార్చచ్చు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అది అయి ఉన్నాం. యేసు ప్రభు మనల్ని చేయడానికే తను చనిపోయిండేది. తను ఫ్రీగా చనిపోలా, కేవలం పాపక్షమాపణ మాత్రమే ఇవ్వాల. అది ఒక భాగం, ముఖ్యమైన భాగం. అయితే ఆ క్షణం నుంచి నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన క్షణం నుంచి యేసు ప్రభులాగా జీవించే జీవితాన్ని నీకు ప్రభు ఇచ్చి ఉన్నాడు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులు మార్చేవాడు. ఏ అనారోగ్య పరిస్థితినైనా మార్చేవాడు. ఏ యొక్క కష్టం ఉన్నా, ఏ యొక్క దుఃఖంలో ఉన్నా, ఏ దురాత్మలతో పీడించబడుతున్నా మార్చేవాడు. ఆయన జీవితం అంతా మనకు శాంపుల్ చూపించి వెళ్ళాడు, నేను ఎలా బ్రతకాలా తన వెనకాలని. ఆయన జీవించిన కాలము, ఎందుకు జీవించాడు ఈ భూమి మీద 3.5 సంవత్సరం ఏం చేశాడంటే, ఇప్పుడు నేను ఏం చేయాలా, ఎలా జీవించాలా, ఏంటి నా జీవితం అనేది. అందుకే యేసుప్రభు ఎప్పుడు పేతురుతో, ఈ శిష్యులతో అనలా, అమ్మ ముందర చూడాలా అనుష మీరంతా, యేసుప్రభు ఎప్పుడు అనలా శిష్యులతో, పదారా ప్రభువా సువార్త చెప్పే కంటే ఈరోజు రాలేని, నేను నడుము నొప్పి ఉంది నాకని అన్నాడు యేసుప్రభు. ఏడన్నా ఈరోజు మీరు పోయిరండి, ఎందుకో కాలు పీక్తా ఉంది. ఇప్పుడు విన్నారా యేసుప్రభు నోట్ల నుంచి అన్నమాట? ఎప్పుడైనా విన్నారా? పేతురు ఏం చేసేది, మన దగ్గర డబ్బులు లేవే, కారు లైక్ దాంట్లో పడవలో పోయేదానికి డబ్బులు, ఆ కాలంలో పడవలో పోయేవారు. ఇట్లా మాట్లాడినారా యేసుప్రభు నోట్లో నుంచి? ఈరోజు అదే జీవితం నేను కలిగి ఉన్నాం పిల్లరా. బైబిల్ అంటుంది యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నాం. ఆయన అభిషేకం మన మీద ఉంది. అందుకే ఆయన శిరస్సు, మనం దేహమై ఉన్నాం. ఆయన ఏమై ఉన్నాడో సంపూర్ణంగా నేను అది చేయబడి, ఇది మతం కాదు, ఇది దైవత్వాన్ని పొందుకోవడం. యేసు ప్రభు ద్వారా దేవుళ్ళ ఈ భూమి మీద జీవించడం. అందుకే దేవుడు అంటాడు, నన్ను పోలి జీవించుడి అని. ఓకే, సో అందుకనే పిల్లరా, ఈ జీవితాన్ని ఎలా మనము జీవిస్తాము, ఆ విజయవంతమైన జీవితాన్ని, అంటే దానికి ముఖ్యమైన బీగం చెవు విశ్వాసం పిల్లరా. అంటే నేను బీగం చెవు అర్థం చేసుకోవాలన్నా, ఆ జీవితంలో నిన్ను జీవింపచేసేది విశ్వాసం పిల్లరా. సరే బ్రదర్, ఎక్కడి నుంచి వస్తుంది విశ్వాసము చెప్పండి, కొనుక్కొని వచ్చుకుంటాం మేము తొందర పోయి. ఎందుకంటే ఆ జీవితం జీవించాలా, యేసు ప్రభు లాగా జీవించాలా, యేసు ప్రభులాగా మాట్లాడాలా, యేసు ప్రభులాగా కనికరం చూపాలా, యేసు ప్రభులాగా నా నీడ పడినప్పుడు దుఃఖంలో ఉన్నవారు విడుదల పొందుకోవాలా, రోగంలో ఉన్నవారు విడుదల పొందుకోవాలా. ఏం చేయాలో నాకు ఆ జీవితం నాలో ఉండాలి అంటే అని నన్ను అడిగితే, మీలో ఉండాల్సింది విశ్వాసం. మీరు అంటారు, అదే కదా బ్రదర్ సమస్య అంతా అని. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా? ఎంత గొప్ప దేవుడు తెలుసా, అది కూడా మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఏది పీడ లేదు పిల్లల దేవుణ్ణిలో. ఏది కొండ ఎక్కే పని చేయడు ఆయన, చెప్పడు మనకి. ఏదో భారం మూసుకొని, ఇలాంటి చల్లీళ్ళు వేసుకొని, లేకుంటే రాత్రి లేచి నో. విశ్వాసం సంపాదించుకోవడం కూడా చాలా సులువైన పద్ధతి. ఎలా చెప్పండి, ఎట్లా వస్తుంది విశ్వాసం? అది జాగ్రత్త వినండి. విశ్వాస ప్రార్థన ద్వారా రాదు, ఈవెన్ ప్రార్థన ద్వారా రాదు. ఇలా విన్నప్పుడు కొంత వస్తుంది, బైబిల్ చదివినప్పుడు కొంత వస్తుంది విశ్వాసం. కానీ మీరు పరిపూర్ణ విశ్వాసం కావాలంటే ఏం చేయాలి చెప్పాలి? ఎవరైనా చెప్పగలరా ఆన్సరు?
చెప్పండి, గట్టి చెప్పండి. ఓకే, నేనే చెప్తానులేండి. దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడు చెప్తూ ఉండాలా. నువ్వు నీ నోటితో నీ చెవుల్లోకి పోతా ఉండాలా, నీ చెవుల్లో నుంచి హృదయంలోకి పోతా ఉండాలా. చూడండి ఎంత ఈజీ. నువ్వు విశ్వాసాన్ని, నీ శరీరానికి ఏ రోగం తాకినా కాలిపోవాలని నువ్వు కోరుకుంటే, నువ్వు రోగాన్ని తాకినప్పుడు ఆ రోగం కాలిపోవాలని కోరుకుంటే, యేసు ప్రభు మరణం ద్వారా నీకు ఏమేమైతే ఇచ్చాడో అవన్నీ అనుభవించాలని నువ్వు ఆశపడుతూ ఉంటే, దుఃఖము లేని జీవితం. అందుకే యేసు ప్రభు ఎప్పుడు అట్లా ఆయన చూసి ఆయన జీవితం, ఈవెన్ అపోస్తలులు కూడా చూడండి, ఎప్పుడు అట్లా సువార్త కొరకు కష్టాలు పడ్డారు, కానీ ఎప్పుడు హాస్పిటల్ పోతాను, మీరు సువార్తకి రాలేదు, డబ్బులు లేవు మా దగ్గర, ఏం చేసేది. ఆ జీవితమే దైవత్వంతో నిండిన జీవితం. ఆ జీవితం మీరు నేను జీవించాలంటే చాలా సులువు. ఏం కావాలి మనకు? విశ్వాసం. ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా? లేదంటే ఆయన కాళ్ళు పట్టుకోవాలా? లేకుంటే ఏమైనా ఇంటికి ఇచ్చిరాలా? లేకుంటే ఏమైనా వేల డబ్బులు ఇవ్వాలా? చెప్పండి, ₹1,00,000 లోన్ తీసుకొని ఇమ్మంటే ఇస్తాను. విశ్వాసం కాదు. నథింగ్. సో వెన్ యూ స్పీక్, అందుకే చూడండి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అదే. దేవుని వాక్యాన్ని నువ్వు అనుక్షణం చెప్తా ఉంటే అదొక్కటే పని నువ్వు నేను చేయాల్సిందే. నువ్వు ఎప్పుడైతే వాక్యం చెప్తా ఉంటావో, ఏం వింటానో? వాక్యం వింటాను. వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. నువ్వు ఎప్పుడైతే దీన్ని చేసుకుంటావు, అందుకే అనేక చోట్ల బైబిల్లో ఈ మాట రాయబడింది పిల్లరా, మాటల శక్తి గురించి కదా. సో ఎప్పుడైతే నువ్వు ఎప్పుడు వాక్యం చెప్తూ ఉంటావో నీ హృదయము విశ్వాసంతో నిండిపోతుంది, నీ జీవితం విశ్వాసంతో నిండిపోతుంది. సెకండ్ స్టేజ్ ఏంటి? ఇలా జీవిస్తూ పోయినప్పుడు, ఎక్కడ పోయి కష్టంలో ఉన్నవారిని చూసినప్పుడు ఆ సమస్యని శపిస్తే, ఆ సమస్యను పొమ్మంటే, ఆ సమస్య మీద నువ్వు చేయి పెడితే, ఆ రోగం మీద నువ్వు విశ్వాసంతో నిండి చేయి పెడుతున్నావు కాబట్టి అందుకే అది పోతుంది. అందుకే యేసుప్రభు ఏమనేవాడు, ఎక్కడ ఏం జరిగినా నీ విశ్వాసం. విశ్వాసంతో మీరు నేను ఈ భూమి మీద అడుగు లేస్తూ ఉంటే పిల్లరా, మంచి మాట చెప్పాడు పమ్ము. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 28లో అన్ని ఆశీర్వాదాలు కదా. ఇజ్రాయెల్ జనాంగానికి దేవుడు అన్నాడు, ఇవన్నీ మీరు పాటిస్తే మీకు ఈ దీవెనలన్నీ అని. కానీ మీ కొరకు నా కొరకు అది లేదు. ఎందుకంటే మీ కొరకు నా కొరకు ఆజ్ఞలన్నీ ఎవరు పాటించారు? యేసు ప్రభు పాటించారు. అందుకే ఆ ఆశీర్వాదాలకి అన్నీ మనం అర్హులం. మనం ఏమీ పాటించాల్సిన పనిలా, యేసు ప్రభుని మనం పాటించాం. యేసు ప్రభు మన ప్రభువుగా, అదే మన జీవితంలోకి ఆశీర్వాదాలను తెచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అవన్నీ పొందుకోవాలంటే ఏం చేయాలా? అవి నావి అని నువ్వు ముందుకెళ్తానల్లా, అవి నీ అంటు పడతాయి. అర్థమవుతుందా నైనా? అవి నావి అని ఎప్పుడు అంటావు? విశ్వాసం ద్వారా అంటావు. సో అందుకనే నీలో నాలో ఏదన్నా కావాలి ఈరోజు అంటే, దేవుని దగ్గర నుంచి నీ దగ్గర రాకపోవడం కారణం ఏమంటే విశ్వాసం లేకపోవడం వల్ల. అదే అడ్డుబండ మీకు మనకు. అన్నీ ఇచ్చేశాడు దేవుడు, ఇప్పుడు ఇచ్చేకి ఏం లేదు ఆయన దగ్గర. తన కుమారుడినే కుమ్మరించాడు, ఆశీర్వాదపు జీవితం ఇచ్చాడు. నువ్వు ఎక్కడ చేయి పెడితే అక్కడ దీవెన, నీ పిల్లలు దీవెనలో ఉండాలి, నీ శరీరంలో రోగం ప్రవేశించని జీవితం ఇచ్చేశాడు ఆయన. ఆయన అబద్ధం చెప్పని దేవుడు. ఆయన అన్నాడు, ఏసే తిన్న దెబ్బల చేత మీరు స్వస్థత నొంది తీరి పొందుకుంటారు కాదు. సో ఈరోజు విశ్వాసం నీలో ఉంటే, విశ్వాసం తెచ్చుకోవడం ఎలా? వాక్యం చెప్తా ఉంటే నువ్వు కంటిన్యూగా. అందుకే నిన్న సెల్ గ్రూప్లో నేను చెప్పాను కదా, దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు చెట్టు వలె ఉంటాడంట. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. 1:3 కీర్తనలో. 1:4 ఏం రాబడింది? దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించని వాడు పొట్టు వలె ఉంటాడని రాబడింది. చూసారా, పొట్టుకి ఎంత తేడా. అందుకే పొట్టులాగా ఎగుడుతుంటాం మన. కొద్ది కష్టం వచ్చారు అయ్యే. నో పిల్లరా, విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలా. వాక్యాన్ని ఎంత చెప్తావో నువ్వు అదొక్కటి చెయ్యి. ఇప్పుడు నీ దగ్గర జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు అంతం అది. మనం ఊరికే వాళ్ళ మీద వేస్తాంట, భర్త అట్లా, వాడు భార్య అట్లా, ఈ పాపని పెళ్లి చేసుకున్న తర్వాత నా పరిస్థితి అంటే, లేదంటే ఫలానా వ్యక్తి. ఇప్పుడు మనం ఇంకొకరి మీద రుద్దాలని చూస్తుంటాం, టెంకాయ ఇంకొకరి మీద పగలగొట్టాలని చూస్తుంటాం. నోమా, నువ్వు ఎక్కడ సమస్య ఉన్నా ఆ సమస్యను తీసివేసి జీవాన్ని తెచ్చే యోగ్యత నీకు యేసుప్రభు ఇచ్చాడు. నువ్వు దైవత్వంతో జీవిస్తా ఉన్నావు ఈ భూమి మీద. నువ్వు వెలుగువే.
ఎక్కడికెళ్ళినా చీకటి పారద్రోలే వ్యక్తివి నువ్వు. సో అంత సామర్థ్యం నీకు నాకు దేవుడు ఇచ్చాడు. సో అందుకే విశ్వాసాన్ని ఎప్పుడూ కలిగి ఉందాం. ఓకే, సరే, మనము ఎట్లా మన పరిస్థితులు మార్చాలి, ఏ పరిస్థితి అనే సబ్జెక్ట్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, సో విశ్వాసంలో నడిచే వ్యక్తికి ఏముంటుంది? ఆయన దగ్గర ఎప్పుడు అర్థమైంది ఏముంటుంది సిస్టర్? దర్శనం కలిగి ఉంటాడు. పిల్లలు, ఈ వ్యక్తి తన భార్య గురించి దర్శనం, పిల్లల గురించి దర్శనం, తన సేవ గురించి దర్శనం, తన యొక్క పరిశుద్ధాత్మ వరాల గురించిన దర్శనం, రోగుల గురించి దర్శనం కలిగి ఉంటాడు ఈ వ్యక్తి. హాస్పిటల్స్ గురించి దర్శనం ఉంటుంది ఈ వ్యక్తికి. ప్రతి వీధి గురించి, ఈ పట్టణంలో దేవుడు నిన్ను పెట్టాడు, పట్టణంలో ఉన్న ప్రతి ప్రాంతం గురించి నీ దగ్గర దర్శనం ఉంటుంది. ఖాళీగా ఉండేకి లేదు, ఎందుకంటే దేవుడు నువ్వు కలిసి జీవిస్తున్నారు ఈ లోకంలో. ఓకే, సో ఈ వ్యక్తి దగ్గర ఏముంటుంది? దర్శనం ఉంటుంది పిల్లలు. ఎప్పుడు ప్రతి ఏరియా గురించి దర్శనం ఉండాలా. నువ్వు విశ్వాసివైతే, యేసు ప్రభు రక్షకుడు అంగీకరించిన వ్యక్తివైతే, ప్రతి దాని గురించి నీకు తెలిసిన వాళ్ళ నా పిల్లలు ఎలా ఉండాలని నీకు దర్శనం ఉండాలి లోపల. దర్శనం అంటే తెలుసు కదా, బైబిల్లో నుంచి ఏం రాబడిందో దాన్ని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. అదే జరగాల. అది జరగకుంటే యేసు ప్రభు శపించినట్లు నువ్వు ఏం చేస్తావు? దాన్ని శపిస్తావు. ఓకే, సో ఓకే, నేను దర్శనం, నాకు వేరే సబ్జెక్ట్లో పోలేని టైంతో. సో దర్శనం కలిగి ఉంటాను. రెండవది, దర్శనం కలిగి ఉంటే ఓన్లీ దర్శనం కలిగి ఉంటే ప్రయోజనం లేదు. నైనా ముందర చూడాలి మీరు. ఓన్లీ దర్శనం కలిగి ఉంటే ప్రయోజనంలా. దానికి తోడేముండాలా? దర్శనాన్ని నెరవేర్చుకోవాలంటే లావణ్య ఏముండాలా? చైతీ లావణ్య ఇండు శబ్దగా ఏముండాలా? ఎందుకంటే కొంచెం తర్వాత నువ్వు ఉండవు, అంటే అదే నిద్రలోకి పోయే అవకాశం. ఏముండాలా? దాంతోపాటు వాక్యం ఉండాలా పిల్లరా. దర్శనం ఉంటే కేవలం దర్శనంతో కాదు, దర్శనాన్ని నెరవేర్చుకునే దానికి నీ నోట్లో నుంచి వాక్యం పోతూ ఉండాలా, వాక్యం ఉండాలా కదా. దేవుడు ఇప్పుడే చదువుకున్న 11:3 అక్కడ ఉంది, ప్రపంచంలో ఎలా సృష్టించబడ్డాయంట? దేవుని వాక్యం వలన సృష్టించబడ్డాయి. నీ ప్రపంచాన్ని నువ్వు సృష్టించాలంటే నీలో నుంచి ఏం పోవాలా? దేవుని వాక్యం. దేవుడు నిన్ను నన్ను తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. ఎందుకు తెలుసా? తనలాగా మన ప్రపంచాన్ని మనం సృష్టించుకునేదానికి. అందుకే బైబిల్ అంటుంది దేవుని పోలి జీవించుడే అని. సో మీరు నేను దర్శనం కలిగి ఉన్నాం, చాలా మంచిది. దర్శనంతో పాటు ఏం కలిగి ఉండాలా? ఆ దర్శనాన్ని నెరవేర్చే వాక్యం కలిగి ఉండాలా. ఓకే, నువ్వు ఏ వాక్యంతో దర్శనం తీసుకున్నావో ఆ వాక్యాన్ని నువ్వు దర్శనంతో పాటు విడుదల చేస్తూ ఉండాలి ఎప్పుడు. సో ఈ రెండు కలిసినప్పుడు మూడోది ఏం ఏర్పడుతుంది? ఆటోమేటిక్గా విశ్వాసంలో నువ్వు ఎదుగుతూ ఉంటావు. ఓకే, నాలుగోది ఏముందమ్మా? నీ క్రియలు అట్లే ఉంటాయి. ఇంకా చాలామంది చాలామంది నాతో అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు, క్లోజ్గా ఉండాలి. మిగతా వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, నేను ఎందుకో ప్రేమించలేకపోతాను బ్రదర్. నాకు చాలామందిని ప్రేమిస్తాను, కానీ ఫలానా నాకు ఎందుకో, నేను ఉపవాసం చేసిన ప్రేమ రావడంలే, కన్నీరు కాడుస్తానని ప్రభు సన్నిధిలో, ఎందుకో నాకు ప్రేమించలేకపోతాను. నేను మీకు ఇచ్చే జవాబు ఏం తెలుసా? నువ్వు ప్రేమించలేవు. ఆ విధంగా నేను చెప్తున్నా, నీకు ఎట్లా దీనికి మార్గము? నువ్వు ఎప్పుడైతే చెప్తావో నోరు తెరిసే, నేను దేవునికి పుట్టి ఉన్నా, దేవుళ్ళో ఉన్న ప్రేమ నాలో ఉంది. గలతీలు రాసిన పత్రిక తీకండి 5:19 ఏం రాయబడింది? మీ నా ఆత్మలో ఏమేమి ఉన్నాయంట? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహము, మంచితనము అన్నీ ఉన్నాయి లోపల. నీ మనస్సు అంటుంది నువ్వు ప్రేమించలేవని. నీ ఆత్మ ప్రేమించే ఆత్మ, దైవత్వంతో నిండిన ఆత్మ. నువ్వు ఎప్పుడు ఏం చేయాలా? నేను ప్రేమతో నిండిన వ్యక్తిని, దేవుని ప్రేమ నాలో ఉంది, దేవుని అగాపే ప్రేమ నాలో ఉంది. వినండి, దేవుడు ఎంత ప్రేమిస్తాడో మనుషుల్ని, నేను అంతే ప్రేమిస్తా. యేసు నామంలో ఇది జరుగును కాక, ఇది చెప్పాల్సింది నువ్వు. నీకు రాసి పెట్టుకో ఈరోజు డేట్. మీలో ఎవరైనా అట్లా బాధపడుతుంటే ప్రేమించలేకపోతాను సార్, మా పక్కింటి వాళ్ళంటే నాకు మంట చంపేస్తాను అనిపిస్తుంది. హలో, నేను చెప్తున్నా నీకు, నువ్వు దేవుని కడుపులో నుంచి వచ్చిన దానివే, కడుపులో నుంచి పుట్టిన బిడ్డవి. నువ్వు దేవుని సంతానానివే. నువ్వు చెప్పాల్సింది ఏమంటే, మనసుకు చెప్పాలా, నో, నేను దేవుళ్ళ ప్రేమిస్తా, దేవుళ్ళ ప్రేమ నాలో ఉంది. దేవుడు ఎంత ప్రేమిస్తాడో మనిషిని, నేను అంత ప్రేమిస్తా. నువ్వు రోజు ఈ వాక్యం చెప్పినప్పుడు నీ మనస్సు ఈ వాక్యంపై నీ మనస్సును మార్చి పడేస్తుంది. ఇక నువ్వు ఎక్కడ ఎటువంటి దుర్మార్గుని చూసినా కూడా, అయ్యో
అయ్యో అంటావు యేసుప్రభులాగా, అయ్యా వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు అంటాను. ఎప్పుడు చెప్పు, నాలో ప్రేమ ఉంది, దయ ఉంది, కనికరం. దేవుడు ఎంత దయామయుడో నేను అంత దయ చూపిస్తా మనుషులెడల. నేను నా తండ్రి ఒకటే ఉన్నాం, నేను నా దేవుడు ఒకటే ఉన్నాం. నా దేవుడు కనికర పూర్ణుడో. నేను ఈ భూమి మీద ప్రతి క్షణము కనికరంతో జీవిస్తా. ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క వాక్యాన్ని విడుదల చేస్తావో, లోపల నువ్వు విత్తనం వేస్తావు హృదయంలోకి. నీ హృదయం కనికరం అనే పంట నీలో తీసుకొస్తుంది. కొద్ది రోజుల తర్వాత నీ మీద ఎవరైనా ఉమ్మేసినా కూడా, నిన్ను ఏ చెడ్డ మాటలన్నా కూడా అంటావు, ప్రభువా ఈ బిడ్డ ఏం చేస్తానో తెలియదు, తను క్షమించు. ఇదే పిల్లరా జీవించే విధానం. ఇది తెలియక క్రైస్తవులు నిరుత్సాహపడతాంటాం మనం. దేవుడు చెప్తున్నాడు కానీ బ్రతకలేకపోతానని. సో ఇది విధానం. ఓకే, నా సబ్జెక్ట్ అది కాదు. ఈరోజు వేరే విషయంలోకి వెళ్ళాలి నేను. అబ్రహాం మీద వెళ్దామా? మరి మీరు రెడీయా? గుడ్. అబ్రహాం మాట్లాడుతున్నాను. అబ్రహాం మీద రెడీ. ఓకే, చేయి పెట్టుకుంటే మాత్రం మీరు నిద్రలోకి పోతారు, జాగ్రత్త. నేను ప్రీచ్ చేయడం లేదు పిల్లరా ఈ మధ్య. ఇప్పుడు ఈ సబ్జెక్టులు ముఖ్యంగా నేను టీచ్ చేస్తాను. నేను ఏసీ పెంచవచ్చు కదా, వేడి లేదా మీకు ఎమోషనల్ చేస్తుంది. టీచింగ్ మీకు రెవల్యూషన్ నాలెడ్జ్ ఇస్తుంది, బ్రతికే విధానం నేర్పిస్తుంది. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, దేవుని వాక్యము యొక్క ఫెయిత్ఫుల్నెస్ గురించి, ఇంటిగ్రిటీ గురించి, ట్రస్ట్ వర్తీనెస్ గురించి, దాని యొక్క ఒక తెలుగులో ఏమో దేవుని వాక్యం యొక్క నిశ్చయత, ఇది తెలుగు నిజాయితీ గురించి, దేవుని వాక్యం యొక్క నిజాయితీ గురించి, దాని యొక్క సత్యతను గురించి, దాని యొక్క బలము గురించి, దేవుని వాక్యం యొక్క ఆ విషయం గురించి నేను చెప్పాలనుకున్నాను. దేవుని వాక్యం యొక్క నిజాయితీ గురించి, ఎంత సత్యమైంది, ఎంత బలమైందో ఈరోజు చెప్పాలని కోరుకుంటున్నా. దీంట్లో కూడా 7 పాయింట్స్ నేను నా ఇప్పటివరకైతే అన్నీ ఉన్నాయి, ఒక 6-7 పాయింట్స్. ఓకే, ఈరోజు టైం బట్టి కేవలం 3 కవర్ చేసేకి నిర్ణయించుకున్నాను నిలబడి. ఓకేనా? ఓకే, సో ఎందుకు దేవుని వాక్యం యొక్క నిజాయితీ నేను తెలుసుకోవాలా, దాని యొక్క సత్యతను గురించి, ఫెయిత్ఫుల్నెస్ గురించి, ఇంటిగ్రిటీ గురించి అంటే నేను దేవుని యొక్క ఎందుకు తెలుసుకోవాలంటే, దేవుని వాక్యము అన్నిటికంటే సృష్టిలో బలమైంది పిల్లరా, ముఖ్యమైనది. నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుని వాక్యం యొక్క నిజాయితీ గురించి, శక్తి గురించి నువ్వు గౌరవిస్తావు వాక్యాన్ని. ఆ తర్వాత నువ్వు చెప్పడం మొదలు పెడతావు దేవుని వాక్యాన్ని. ఓకే, అందుకే ఈ యొక్క టాపిక్ని నేను తీసుకున్నా. జాగ్రత్తగా వినాలా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, మొదటి పాయింట్ రాసుకోండి మీరు. దేవుని యొక్క వాక్యం యొక్క నిజాయితీ గురించి, ఆ యొక్క సత్యతను గురించి మనం నేర్చుకుంటాను, దాని శక్తి గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఫస్ట్ పాయింట్ వచ్చి, దేవుడు, దేవుని వాక్యము రెండు ఒకటే, వేరు కాదు. దేవుడు వింటున్నారా? దేవుడు ఎంత శక్తిమంతుడో దేవుని యొక్క వాక్యం అంతే శక్తి కలది. దేవుడు ఎంత నమ్మదగిన వాడో బాగా అర్థం చేసుకోవాలి. నేను ఆ వాక్యాన్ని ఎందుకు చెప్పబోయే ముందు మీకు వాక్యం యొక్క విలువ తెలుసాలని, నేను వాక్యం చెప్పండి అంటానా. విశ్వాసం రావాలంటే ఏం చెప్పాలా? వాక్యం. ఇప్పుడు వాక్యం యొక్క విలువను మీరు తెలుసుకోండి, దాని శక్తిని మీరు తెలుసుకోబోతున్నారు ఈ వారం, రేపు వారం. సో వాక్యము, దేవుడు రెండు ఒకటే పిల్లరా. దేవుడిలో ఎంత శక్తి ఉందో దేవుని వాక్యంలో అంతే శక్తి ఉంది. దేవుడు ఎంత సామర్థ్యం గలవాడో దేవుని వాక్యం కూడా అంతే సామర్థ్యం గలది. ఈ సృష్టిలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏమో తెలుసా? దేవుని వాక్యం. నేను నిన్న వారం కూడా చెప్పా, ఈ భూమి మీద అన్నిటికంటే కాస్ట్లీ అయింది బంగారం అనుకోండి పిల్లరా కదా. నా సిస్టర్ ముందర చూడాలా, భూమి మీద అన్నిటికంటే కాస్ట్లీ బంగారం. ఈవెన్ మన దేశాలకి అప్పిచ్చేది ఏ దాని మీద ఆధారపడి? బంగారం మీద ఆధారపడి. కానీ మీకు తెలుసా, ఇక్కడ టాపెస్ట్, స్వర్గంలో చీపెస్ట్ పిల్లరా కదా. అందుకే కాళ్ళ కింద వేసుకుంటారు అక్కడ బంగారాన్ని, బంగారం మీద నడుస్తారు. అక్కడ వజ్రాలు ఇవన్నీ ఉన్నాయో, వైడూర్యాలు ఏమేమంటారు తెలుగులో, అవన్నీ గోడలకు వాడతారు ఇటుకల మాదిరే. అక్కడ డోర్లు జాస్పెర్వే, పర్ల్వే. తెలుగులో మీకు తెలిసి ఏమంటారు? ముత్యాలవి ఏంటివి? వాకల్లో, మన ఇంట్లో. ఈడ చెక్క కూడా కొన్నిసార్లు కష్టమవుతుంది. హలో, మన హౌస్ అది. అక్కడ 6,000 సంవత్సరాల నుంచి కడతాన్నాడు ప్రభు మన కోసము. బ్రహ్మాండమైన ఇళ్ళు ఉన్నాయిలేండి.
ఓకే, ఇక్కడ రండి ఇప్పుడు. హలో, మీరు చూసినట్లయితే సో ఇక్కడ చీపెస్ట్, అక్కడ హైయెస్ట్. కానీ అక్కడ హైయెస్ట్ ఏందో తెలుసా? అన్నిటికంటే టాపెస్ట్ ఏంటి సృష్టిలో? ఈవెన్ స్వర్గంలో వాక్యం పుల్లరా. ఈవెన్ దేవుని కంటే టాప్ ఎవరో తెలుసా? వాక్యం. మళ్ళీ ఆయన సార్ అనుకునేవారు, ఆ ఇద్దరు ఒకటే వాళ్ళు. హలో, సో దేవుని వాక్యం టాపెస్ట్ పుల్లరా, హైయెస్ట్, అన్నిటికంటే బలం కలది. మీకు తెలుసా? వినాలా ప్లీజ్. కొన్ని చాలా డాక్టర్నల్ ఇష్యూస్ వస్తుంటే అందుకే మెలకుగా ఉండమంటున్నా. ఈవెన్ వాక్యం లేకుంటే దేవుడు కూడా ఏమీ చేయలేడు కదా. సపోజ్ ఒక చోట నిరాకారంగా శూన్యంగా ఉంది అట్లే. అదే ఎవరు వచ్చేంత వరకు? వాక్యం వచ్చేంత వరకు. అందుకే బైబిల్లో వాక్యానికి ఎంత శక్తో చూపించడానికి మొదటి పేజీలోనే రాశాడు బైబిల్లో దాని యొక్క శక్తిని. లాస్ట్ పేజీలో రాస్తే నువ్వు ఎట్లా చదవని ఫస్ట్ పేజీలోనే, ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి పేజీలోనే 3వ వాక్యంలో, 6వ వాక్యంలో, 11లో, 20, 24, 26లో ఏం రాయబడింది? గాడ్ సెడ్, దేవుడు చెప్పగా కలిగెను. దేవుడు చెప్పగా పలకగా, ఇదే గాడ్ సెడ్ లైక్ దేవుడు పలకగా కలిగెను, దేవుడు పలకగా కలిగెను. దేవుడు తన యొక్క వాక్యంలో ఉన్న శక్తిని చూపిస్తాడు. హలో, జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. మీరు ఈరోజు ఏంటంటే సబ్జెక్ట్ ఏం చెప్పాలనుకుంటా అన్నాడు దేవుడు వీటన్నిటి ద్వారా. నేనేం చెప్పాలనుకుంటానంటే ఉదయకాలంలో దేవుడు మొదటి అధ్యాయంలోనే, మొదటి పేజీలోనే ఒక లాని, ఒక సిద్ధాంతాన్ని ఏర్పరిచినాడు, సిద్ధాంతాన్ని చూపిస్తున్నాడు మనకి. ఏంటి ఆ సిద్ధాంతము? వాక్యము వలననే ఈ భూమి మీద సమస్తం పుట్టించబడుతుంది అని. హలో, ఈయన జాగ్రత్తగా వినండి బ్రదర్. యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే వాక్యము ఈ సృష్టిలో నువ్వు చూస్తానే ప్రతిదానికి పేరెంట్. ఇంకా ఈజీగా తల్లి తండ్రి ఎవరు? వాక్యం. చూడండి, ఈ సృష్టిలో ఇప్పుడు మీరు చూస్తున్నారే, ప్రతిదీ వచ్చింది ఎక్కడి నుంచి? వాక్యం నుంచే. మా ఇనాల వాక్యం పేరెంట్. వాక్యం లేకుండా ఏది రాదు ఈ సృష్టిలోకి. అందుకే నువ్వు ఈ సృష్టిలో అన్నిటికంటే ప్రాధాన్యత ఇల్సింది ఏదానికి? వాక్యానికి. వాక్యం నీ దగ్గర లేదనుకో, నువ్వు ఏం తేలవు నీ జీవితంలోకి. నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి, నీకు సంబంధించిన నీ సృష్టిలోకి ఏమన్నా తేవాలి అంటే దాని పేరెంట్ ఏమో తెలుసా? దేవుని వాక్యం పిల్లరా. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏం తెలుసా? మీకు నేర్పించాలని చెప్తాను, ఏనండి. దీన్ని అటెండ్ చేయరు, ఏదాన్ని వాక్యాన్ని. పరిగెడతా ఎక్కడ పరిగెడతానో బ్రదర్ ఎందుకు రాలా సండే అంటే ఎందుకు వచ్చి వాక్యం? చాలా పని ఉంది నాకే. నేను అదే అంటాను, నీకు చాలా పని ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. దాన్ని నువ్వు అటెండ్ చేయాలంటే దీన్ని అటెండ్ చేయాలి, నువ్వు దీన్ని వినాలా. ఎందుకంటే ఇది లేనిది నువ్వు ఏమీ తెచ్చుకోలేవే. ఇది ఏం చెప్తాందో నీకు తెలియకుంటే నువ్వు ఎంత ప్రయాసపడు. అందుకే ప్రయాసపడు, భారం మోసుకొని ప్రయాసపడు వారులారా. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? అందుకే దేవుని వాక్యం అతి ముఖ్యమైనది పిల్లరా. మీరు చూడండి, కొన్ని వాక్యానికి సంబంధించిన విషయాలు. వాక్యం చదవండి నాయన, ఈ రెఫరెన్స్ ఐ డోంట్ నో. నాతో పాటు మీరు చూడండి. ఎఫ్ఎస్సి, హలో, ఇక ముందు చూడండి, నాకు గుర్తు, నేను ఇట్లే చెప్పేస్తాను మీకు అన్ని చదివి. అందుకే బైబిల్ ఏమంటుంది తెలుసా? ఎఫ్ఎస్సి 4:13లో నువ్వు వాక్యం ఎన్నుకోకుంటే ఇటు అటు కొట్టుకొని పోతా ఉంటుంది బైబిల్. నాయన వింటానరా ప్లీజ్. మళ్ళీ ఇక్కడ గురించి చాలామంది వినరు. వచ్చేసినాంలే అని కొంతమంది అనుకుంటారు, వచ్చి పడినాంలేడా, మిగతాదంతా ఆయనే చూసుకుంటాను. నో, నువ్వు చూసుకోవాలా మిగతాదంతా. ఆయన చేస్తానని నీతో మాట్లాడుతున్నాడు తన సేవకుని ద్వారా. జాగ్రత్త ముందర చూడండి. ఆయన బైబిల్ అంటుంది నువ్వు వాక్యాన్ని వినుకోకుంటే ఇటు అటు కొట్టుకొని పోతావు. చూడండి, వాక్యం గురించి చర్చికి ఎందుకు దేవుడు రమ్మంటాడు? 1 తిమోతి 3:15 చదవండి ఎవరన్నా. చూడండి ఎందుకు అవసరమో, ఎందుకు రమ్మంటాడు దేవుడు బైబిల్, సంఘానికి వాక్యం వినేదానికి.
అయినను నేను ఆలస్యము చేసినడలా ఆలస్యం చేసినడలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చూసారా పిల్లరా, సంఘంలో ఎందుకు దేవుడు నిన్ను నన్ను తీసుకొస్తాడు? 4:13 చూసా మనం, లేదంటే పొట్టులాగా ఎగిరిపోతామని రాయబడింది ఆడ. అటు ఇటు కొట్టుకులాడతామంట మన జీవితంలో. మనకు తెలియదు దేవుని వాక్యం ఎన్నుకోకుంటే ఏం చెప్తాంది వాక్యము, నేను ఏం చేయాల ఈ అప్పుల బాధ నుంచి బయట రావాలంటే, ఏం చేయాల ఈ తాగుడుతో బలహీనంగా ఉన్న నా భర్త గురించి, ఏం చేయాల ఈ యొక్క రోగాల యొక్క ఇన్ని రోగాలు నా శరీరాన్ని పీడిస్తాను, ఇవన్నీ తీసుకునే దానికి నువ్వు ఇక్కడ రాకుండా దేవుని వాక్యం ఎన్నుకుండా నువ్వు బయట పడలేవు. ఎందుకంటే నీకు ఏం కావాలన్నా నీ శరీరంలో కానీ నీ జీవితంలో కానీ ఏం కావాలన్నా నీకు వాక్యం ప్లర్. అది పేరెంట్. నువ్వు కూర్చున్న కుర్చీ వచ్చినది వాక్యంలో నుంచే, నువ్వు వచ్చినది వాక్యంలో నుంచే. నువ్వు అది వినకుండా ఎట్లా? అందుకే సంఘము సత్యానికి స్తంభం, ఆధారం ప్లేరా. అందుకే చూడండి, బైబిల్లో సక్సెస్ అయిన అనేక మంది జీవితాలు మనం చూసినప్పుడు, ముఖ్యంగా దావీదు. చూడండి, దావీదు ఏమంటాడు 119వ కీర్తన 164. జాగ్రత్తగా కొంత కాన్సన్ట్రేషన్ వదలకండి, ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. రెవల్యూషన్ మనం నేర్చుకుంటాను. 119, 164. ఎవరైనా అదే అధ్యాయంలో 14 కూడా తీసి పెట్టండి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. 162 నాయనా, 119, 160. విస్తారమైన చూడండి, చదువు. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. దావీదు ఏమంటాడు తెలుసా? తన వాక్యం ఎట్లాదంట? విస్తారమైన ఏం సొమ్ము? దోపుడు సొమ్ము. అంటే వాక్యం దొరికితే విస్తారమైన దోపుడు సొమ్ము దొరికినట్లంట ఆయనకి. ఆయన వాక్యానికి అంత విలువ కడతాన్నాడు. దోపుడు సొమ్ము ఎప్పుడు వస్తుంది? ఆయన ఏది మాట్లాడతాడు దావీదు ఏ సొమ్ము గురించి? మీరు చూస్తే పిల్లరా, 2 రాజుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఓడిపోయిన రాజు నుంచి ఏం చేస్తాడు? గెలిచిన రాజు మొత్తం దోచుకుంటాడు. భార్యల దగ్గర ఉండేది, పిల్లల దగ్గర, ఆ దేశంలో ఉన్నంతా దోచుకుంటాడు. వాక్యం నీ దగ్గర ఉంటే నువ్వు సమస్తాన్ని దోచుకోవచ్చు. వాక్యం ద్వారా నీకు కావలసినవన్నీ శత్రువు దగ్గర నుంచి దోచుకోవచ్చు. వాడు తీసుకొని పోయినవి నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబం, సమస్తాన్ని, నీ బిజినెస్ని, నువ్వు ఏమేమి ఉన్నావో సమస్తాన్ని కంట్రోల్ చేసేది దేవుని వాక్యం. నీకు కావాల్సిన తెచ్చిచ్చేది వాక్యం. అందుకే 14లో ఎంత మంచి మాట రాయబడి చూడండి. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. సర్వ సంపద దొరికినట్లంట దేవుని వాక్యం ఆయనకు దొరకడం వలన. అందుకే గొర్రెల కాపరైన ఆ వ్యక్తి మహారాజై ఈరోజు కూడా రాజ్యం చేస్తాడు పిల్లరా. తన వంశం ఈరోజు కూడా, తన సింహాసనం ఈరోజు కూడా స్థిరపరచుకున్నాడు. ఎంత అవసరం చెప్పండి మీకు నాకు వాక్యం. ఇంకో మాట చదవండి, 19వ కీర్తనలో 9-10. జాగ్రత్తగా వినండి, కొన్ని ముఖ్యమైన విషయాల్లోకి వెళ్ళాలి నేను దీని తర్వాత. చదువునేనా? యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. చూడండి, దేవుని వాక్యము సత్యమైనది, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారు కంటేను. చూసారా పిల్లరా? సింపుల్ లాంగ్వేజ్. అమ్మ, ఎవరన్నా నమ్ముతారా ఈ మాట? నేను అనుకుంటే సిస్టర్ వాక్యం తీసుకుని బంగారు వద్దులేనండి ఏమంటారు మీరు ఎప్పుడు విలువ కట్టరు వాక్యానికి. అందుకే చాలామంది రారు. మీ పనులు ముఖ్యము, మీ యొక్క ఫంక్షన్స్ ముఖ్యము, అన్నీ ముఖ్యము కాదన్ను నేను. కానీ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి కాదు, దేవుడు నియమించిన దినాన్ని, దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని వచ్చి వాక్యం వినే దానికి ఎప్పుడు అమ్ముకోకండి. నిన్న వారం సెల్ గ్రూప్లోనే చెప్పాను నేను, అన్నిటినీ అమ్మి ఏం కొనమన్నాడు? జ్ఞానాన్ని కొనమంటాడు. మీరు సామెతల గ్రంథం 4లో చదివితే 4, 7, 8, 9 వాక్యాల్లో నీ దగ్గర ఉండే అన్ని అమ్మైనా సరే ఏం కొనుక్కోవాలంట? జ్ఞానాన్ని, వాక్యాన్ని కొనుక్కో. చూడండి, ఇక్కడ ఏం రాదు? బంగారము కంటేను, విస్తారమైన మేలిమి బంగారము కంటే, విస్తారమైన మేలిమి బంగారు కంటే, కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. చూసారు, ఇక్కడికి వచ్చి వినడం వల్ల హెచ్చరిక నొందుతాం. పిల్లరా, బంగారం కంటే కూడా నిజంగా దేవుని వాక్యం ఉంటే నీ దగ్గర నువ్వు ఏం సృష్టించలేవు చెప్పు. ఇప్పుడు మనం నేర్చుకున్నాం దేవుని వాక్యాన్ని దేవుడు ఎందుకు ఘనపరిచాడంటే, మీకు నాకు ఇచ్చిన గొప్ప ఆయుధం పిల్లరాదే. దాంతో నువ్వు సృష్టించడమే కాదు, నీ శత్రువుని నాశనం చేస్తా, ప్రతి రోగాన్ని నాశనం చేస్తాను దేవుని వాక్యం ద్వారా. అందుకే దేవుని వాక్యం అంతటికంటే విలువైంది. అందుకే దేవుడు బైబిల్లో అంటాడు, నేను ఆ దినాన్ని నియమించున్నాను,
ఆ దినాన నువ్వు నా దగ్గర రావాలి, నేను నీతో మాట్లాడాలి అంటాడు. ఎక్కడ రాయబడింది? యెషయా గ్రంథం తిన్నాను 58:13-14. అందుకే సండే దేవుని దినం పిల్లరా. చూడండి ఏం రాయబడింది ఇక్కడ, చదువు. విశ్రాంతి దినమును, గట్టి చదువునేనా? నా విశ్రాంతి దినమున, చూసారా, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా. ఏది విశ్రాంతి దినము? ఆదివారం. ఎందుకంటే నువ్వు విశ్రాంతిలో ప్రవేశించింది ఎప్పుడు? యేసయ్య మరణ పునరుత్థానాల ద్వారా. ఓకే, సరే చదువునేనా? నాకు ప్రతిష్ఠిత దినమని. చూసారా, కులాప వింటాను కదా నువ్వు లోపల నుంచి కొద్దిగా పక్కన. చదువునేనా? నాకు ప్రతిష్ఠితమైన దినమని. ఆదివార దినం ఏమంట? నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరుకుండిన ఎడల విశ్రాంతి దినము. చూడండి, నేనండి ఆ సండే దినము మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు. యెహోవాకు కోసం ఏం చేయబడింది? ఆ దినము ప్రతిష్ఠిత చేయబడింది. ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు. చూసారా, నేను చెప్పడంలా, మీ బైబిల్లో కూడా ఉంది. ఏం పనులు చేయకూడదంట? ఆ రోజు చాలా ఇష్టమైన పనులు వస్తాయి మనకి. ఎందుకంటే వాడికి తెలుసు, నువ్వు పోతే ఏమవుతుంది, నువ్వు వింటే ఏమవుతుంది, నువ్వు ఆ వాక్యాన్ని గౌరవిస్తే ఏమవుతుందని. చదువునేనా? వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండినేడల నీవు యెహోవా యందు ఆనందించు. దీనికోసమే కదా ప్రపంచం పరిగెడతా అనేది. ఎందుకు బుడ్డి వేసుకుంటాడు కొంతమంది, నది సారా వేసుకుంటారు, ఆనందించదు. ఎందుకు సినిమాల్లో కూర్చున్నాడు పొద్దున్నే ఈరోజు, అక్కడెక్కడ దొరకదు, ఇంకా చెడిపోతారు జీవితాల్లో కదా. ఆనందిస్తావా? తర్వాత దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. దేవుడు అందుకే పిలుస్తాడు, నేను ఎక్కిస్తాను. తర్వాత నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యాకోబు స్వాస్థ్యం అంటే ఇప్పుడు 28వ అధ్యాయం చదివితే ద్వితీయోపదేశకాండం, ప్రతి దీవెన నువ్వు అనుభవిస్తావు. అందుకనే మొదటి పాయింట్లో నేను ఏం నేర్చుకుంటాను? దేవుని వాక్యము దేవుడు పిల్లరా. ఆ వాక్యం ద్వారానే సమస్తం సృష్టించబడింది. అందుకే నువ్వు ఏం అటెండ్ చేయాలో వచ్చి వాక్యాన్ని. ఇక్కడ వస్తే ఏం చెప్పబడుతుంది? వేరే చోట చేసినట్లు జరగదు. ఇది మతం కాదు కాబట్టే ఈడ వేరే ఉంటుంది. ఈడ దేవుని వాక్యము మీ కొరకు చెప్పబడుతుంది. ఓకే, ఏం చేయాలా సార్? మీకు తెలియదు సార్, సండే ఎంత పని ఉందంటే నాకు. అదే నేను చెప్తాను, చాలా పని ఉంది కాబట్టి సండే చేయకు, మండే చేయి. ఎందుకో తెలుసా, సండే నువ్వు వీటికి వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి తెలుసు రేపు ఏం చేస్తావు, నువ్వు నీకేం సమస్య ఉందని. సో నీ సమస్యకు పరిష్కారం ఆయన మాట్లాడతాడు నీతో. నువ్వు పుట్టకముందే నీ జీవితాన్ని రాసేసాడు తన గ్రంథంలో, ఏం జరుగుతుంది ప్రతి క్షణం అని. నీతో మాట్లాడతాడు ఆయన. బిడ్డ ఇదిగో ఇది చెయ్యి, ఇలా పో, ఇది చెయ్యి అన్నప్పుడు నువ్వు వచ్చి విని ఆయన గౌరవించినప్పుడు మండే ఆ సమస్య ఉండదు. ఉన్నా నీకు ఎలా దాన్ని ఫేస్ చేయాలో జ్ఞానం ఇస్తాడు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి? ముందు చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి? వాక్యం ఏమై ఉంది? పేరెంట్ అయి ఉంది. చెప్పండి, వాక్యము పేరెంట్ అయి ఉంది. ప్రతి దాన్ని సృష్టించేది దేవుని వాక్యము. నేను చెప్పాను మీకు, ఈవెన్ దేవుడు కూడా వాక్యం లేనిది. చూసారా, అందుకే ఆయన ఎప్పుడు వచ్చి అన్నాడో వెలుగు కలుగును గాక అని. అంతవరకు ఏమనుంది? నిరాకారంగా. ఇప్పుడు నీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏమో తెలుసా? దేవుని వాక్యం. నేను చెప్పిన నీకు, దేవుని వాక్యం నీ నోట్లో లేదనుకో, ముందు చూడండి ఆయన, దేవుని వాక్యం నీ నోట్లో లేదనుకో, అంత ముఖ్యం దేవుని వాక్యం నీకు. అందుకే దాన్ని ధ్యానించేవారు ధన్యులు అంటున్నాడు దేవుడు. దాన్ని ధ్యానించడం అంట, దావీదు అంటాడు, దోపుడు సొమ్ముతో సమానం. అది ఉంటే అన్నీ దోచుకుంటాను నేను, ఈ భూమి మీద నాకు కావలసినవన్నీ తెచ్చుకుంటాను నేను. అది విస్తారమైన మేలిమి బంగారు కంటే ఉత్తమమైన కోరదగినది అంటున్నాడు ఆయన. చూసారు, జుంటి తేనె దారుల కంటే కూడా నీ శరీరంలో రోగం లేకుండా చేసేది మందు కాదో దేవుని వాక్యం. మీకు బాగా తెలిసిన ఇన్ఫర్మేషనే, భూమి మీద ఏ రోగానికి మందు లేదు. మీరు అనుకుంటున్నారా మందు ఉందని? కేవలం కొంత మీకు రిలీఫ్ ఇచ్చేదే, మళ్ళా పుడుతున్నదే. కానీ వేర్లతో సహా చంపేసేది ఏమో తెలుసా? వాక్యం. నువ్వు అదే మందులు తింటానవే అమ్మా, ఏనన్నా హలో, దాంతోపాటే నువ్వు తిను పర్లేదు, కానీ బాగా ఇంతవరకు నేను మానేమన్నాను. కానీ
నువ్వు వాక్యం పోతా ఉంటే సృష్టిలో ఏ డాక్టర్ చేయలేంది దేవుని వాక్యం నీ శరీరంలో చేసేస్తుంది. అంత గొప్పది నేను నీకు చెప్తానేది. అందుకే దావీదు అంటాను, అయ్యా అన్నిటికంటే కోరదగినది, ఎందుకంటే తనకు తెలుసు ఏం చేస్తుంది ఈ వాక్యం అని. అందుకే అంటాడు, నీటి కాలంలో ఎవరున్నా నాటబడిన వృక్షంలా నా జీవితం ఉంది నీ వాక్యం వలన. బిడ్డా, వాక్యం చెప్పేది మొదలుపెట్టు, వాక్యం చదువు, వాక్యం నేను ఇక్కడికి వచ్చి నీకు ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చా. ఈ ఉదయకాలమున నీ ప్రతి సమస్యకు ఆన్సర్ నీకు దేవుడు ఇస్తాండేది ఈ ఉదయకాలమున. ఎంతో తెలుసా ఆన్సర్? దేవుని వాక్యం. ఓకే, రెండో పాయింట్ రాసుకోండి పిల్లరా. జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్తాను నేను. దానికి లింక్ ఉంటుంది వెనకలదానికి. ఫస్ట్ పాయింట్కి లింక్ ఉంటుంది నేను చెప్పేది. రెండో పాయింట్ కూడా మూడు పాయింట్. రెండో పాయింట్ వినండి. ఇంట్లో కదా వెనకాల ఆయన కూడా నీది వచ్చినట్లుంది, ఆ ఆత్మ లేపండి ఆయన కూడా. పాపం పోనీ ముందర చూడండి. హలో, పర్లేదు పెద్దోళ్ళు పాపం. హలో, ముందర చూడండి. దేవుడు వినండి, దేవుడు తన విశ్వాసాన్ని తన వాక్యం ద్వారా విడుదల చేస్తాడు. రెండో పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఫస్ట్ది ఇంకా బాగా అర్థమవుతుంది, ఇది వింటే మీరు. దేవుడు తన విశ్వాసాన్ని తన వాక్యం ద్వారా విడుదల చేస్తాడు. అదే 11:3 చూసుకున్నాం. దేవుడు అంటే తన యొక్క విశ్వాసం ద్వారా వాక్యం విడుదల చేశాడు. అందుకే ప్రపంచములు సృష్టించబడి ఉన్నాయి. ఓకే, విశ్వాసం ఏం చేస్తుంది? నేను చాలా ఇంపార్టెంట్ ఇది ఈ పాయింట్. విశ్వాసం ఏం చేస్తుందంటే తనకు కావాల్సింది చూసి అది కలుగును గాక అని పలుకుతుంది. విశ్వాసం కొన్ని గుణం అదే. ముందర చూడండి. దేవుడు విశ్వాసంలో పనిచేసేవాడు పిల్లరా. ఏంలో? విశ్వాసంతో పనిచేసేవాడు దేవుడు కూడా. మీరు అనొచ్చు, సార్ మనలాగా దేవుడు కూడా విశ్వాసం అవసరమా? ఎస్, దేవుడు కూడా విశ్వాసంతో పని చేస్తాడు. ఏంటి విశ్వాసంతో పని చేయడం అంటే? వినాలి ఇప్పుడు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నేను. విశ్వాసంతో పని చేయడం అంటే విశ్వాసంతో పని చేయడం అంటే దేవుడు చూస్తాడు తనకి ఏం కావాలా అని. చూసి నేను చెప్పాను, దేవుడు కూడా విశ్వాసంతో పని చేస్తాడండి. విశ్వాసంతో పని చేసే దేవుడు ఏం చేస్తాడంటే తనకు కావాల్సింది చూస్తాడాయన. చూసి తనకు కావాల్సింది పలుకుతాడాయన. విశ్వాసంలో జీవించే వ్యక్తి ఇదే చేసేది. దేవుడు కూడా అదే పని చేస్తాడు. తనకు కావాల్సింది చూసి తను పలుకుతాడు. డోంట్ వర్రీ, నాకు తెలుసు మీ క్వశ్చన్ మార్క్. వింటా అనండి. హలో, సపోజ్ దేవుడు చూశాడు, నాకు సూర్యుడు కావాలా, చంద్రుడు కావాలా, నక్షత్రాలు కావాలా, చెట్లు కావాలా, జంతువులు కావాలా, మనిషి కూడా కావాలా అని దేవుడు చూశాడు, కోరుకున్నాడు దేవుడు. సో దేవుడు ఏం చేశాడు? దాన్ని తెచ్చేదానికి పలికాడు పిల్లరా. తన దర్శనము, తన విశ్వాసము ఏం చేసి తెచ్చుకున్నాడు? పలకడం ద్వారా. ఏమన్నాడు దేవుడు? జంతువులు కలుగును గాక, అమ్మ అంటున్నాడు, చెట్టు కలుగును గాక. ఓకే, దేవుడు ఇట్లా పనిచేస్తాడు బ్రదర్. దేవుడు విశ్వాసంలో పనిచేస్తాడు. మీరు నేను కూడా విశ్వాసం జీవించే వాళ్ళని కూడా అలాగే పనిచేయాలి. అయితే ఏనండి, ఇప్పుడు ప్రాబ్లం చెప్తాను మీకు. ప్రాబ్లం ఏమంటే దేవునికి తెలుసు ఏం కావాలో, దేవునికి తెలుసు ఎలా సృష్టించాలో. ఎలా సృష్టించాలి? చెప్పి సృష్టించాడు దేవుడు, పలికి. ముందర చూడాలి. ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏమంటే మనకు తెలుసు ఏం కావాలో, కానీ తెలీదు ఎలా వస్తుందో. అదే మీ సమస్య ఈరోజు వరకు. ఏంటి, ఎలా వస్తుంది చెప్పండి? అది మీకు తెలుసు ఏం కావాలో, కానీ అది రావాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యం పలకాలి. ఇప్పుడు ఏంటనే మీకు డబ్బు కావాలా? ఓకే, ఇప్పుడు నీవు నాతో అన్నారనుకోండి, బ్రదర్ చాలా అర్జెంటుగా అదే కొన్ని ఆర్థిక ఇబ్బందులు, డబ్బు కావాలా అన్నప్పుడు నేను మీకు అడిగాను అనుకోండి, అయితే ఏం చేశాను బ్రదర్? రోజు ప్రార్థన చేస్తాను.
ఏం చెప్తారమ్మా మీరు? అమ్మా ఏం చెప్తావు సింధు? ప్రార్థన చేస్తాను నేను. ఇంకేం చేసావు? పాస్టర్ కూడా చెప్పా, పాపం ఆయన కూడా ప్రార్థన చేస్తాను, ఉపవాసం కూడా పెడతాను నా కోసం. ఇంకేం చేసావు? మా ప్రేయర్ టీంకి చెప్పా, నా ఆర్థిక ఇబ్బంది ఉంది, ఈ ఆర్థిక పరిస్థితి కొరకు ప్రార్థించి దేవుడు ద్వారాలు తెరిచి నాకు డబ్బు ప్రొవైడ్ చేస్తాడు. ఇంకేం చేసావు? ఇంకేం చేసామన్నా చెప్పండి. అది మన జవాబు. నేను చెప్తున్నా మీకు రాదు, మీకు కావాల్సింది రాదు. ఎందుకంటే మీకు అలా సృష్టించాల దేవుడు తన స్వరూపంలో పోలికలు సృష్టించాడు, తనలా జీవించమంటున్నాడు. నీకేం కావాలో తెలుసు, కానీ నువ్వు ఆయనలాగా ఏం చేయడంలా నిసి, ఇక్కడ చూడు, ఆయనలా ఏం చేయడంలా నిసి, నువ్వు చెప్పడంలా, వాక్యం చెప్పడంలా. ఈ సృష్టిలో ఏమన్నా రావాలంటే ఏం కావాలా నీకు? వాక్యం కావాలా. వాక్యం ఉంటే సరిపోదు, వాక్యాన్ని ఏం చేయాలా? చెప్పాలా నువ్వు. అది దేవునికి తెలుసు, మనకు తెలియదు కాబట్టి మన దగ్గర ఏం లేదు. నీకు తెలుసు ఏం కావాలో. నా భార్యకి ఏం కావాలా? నా భార్య శరీరంలో థైరాయిడ్ ఉంది, నాకు తెలుసు. నా పిల్లల శరీరంలో ఇది ఉంది, నాకు తెలుసు. నా బిజినెస్లో ఈ ప్రాబ్లం ఉంది, నాకు తెలుసు. డబ్బు విషయంలో నా పరిస్థితి ఇది, నాకు తెలుసు. నా పిల్లల యొక్క చదువు విషయంలో సమస్య ఇది, నీకు తెలుసు అన్నీ. కానీ సమస్య ఏమంటే నీకు తెలియడంలే, నువ్వు ఎట్లా తెచ్చుకోవాలో. అవి ఎట్లా తెచ్చుకుంటావు? చెప్పాలి, మళ్ళీ చెప్పరేమి? చెప్పాలి మీరు. వాక్యము చెప్పడం ద్వారా. ముందర చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి పిల్లలు. ఎందుకు సార్ ఇది? వినండి. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 26 చదవండి. ఎందుకంటే నేను అట్లా చెప్తే మీకు తెలుగులో సరిగా ఒకరు తీయండి, మిగతా వాళ్ళు వింటాను. చదువు నాయన. 1వ అధ్యాయం 26 చదవండి. నేను చెప్తున్నా, ఎందుకు నువ్వు చెప్పాలనే చెప్తున్నా. ఇప్పుడు అమ్మ నేను చెప్తున్నా నీకు, ఎందుకు నువ్వు చెప్పాలా దేవునిలాగా అనే దానికి చెప్తున్నా మీకు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున, మైక్ పెట్టలేదు నువ్వు సరిగా పాపా, మన పోలిక చెప్పున నరులను చేయదము. నరులను వెనకలు పెంచు స్పీకర్ ఈ మైక్ లో. నరులను చేయదము. దేవుడు ఏమన్నాడు? దేవుడు అంటున్నాడు ఇక్కడ, ముందర చూడాలి మీరు. దేవుడు అన్నాడు దేవుడు అన్నాడంట మన స్వరూపమందు మనము, మన పోలిక. ఇక్కడ మన అన్నప్పుడు ఎవరు? దేవుడు అంటున్నాడు మన అని. ఇంగ్లీష్లో చూస్తే ప్లూరల్లో ఉంటుంది ఇది, తెలుగులో ప్లూరల్. మన అంటే ఓకే, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ? నేను అనడంలా. మన అంటే ఎవరి గురించి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ఓకేనా? మన దేవుడు ఒకే దేవుడే, తను చేసే క్రియలు 3 విధాలు ఉంటాయి కాబట్టి త్రియేక దేవుడు అంటాం. తనతో తను మాట్లాడుకుంటున్నాడు. ఇప్పుడు వినాలా. ఎవరితో చెప్తున్నాడు? హలో, ఎవరితో చెప్తున్నాడు తెలుసా? ఏంటంటే ముందర చూడండి, సమస్త సృష్టితో చెప్తున్నాడు. ఎవరెవరు ఉన్నాడు దాంట్లో? దూతలతో చెప్తున్నాడు. అప్పటికే దయ్యాలుగా మారిన దయ్యాలని కూడా పిలిచాడు. కమాన్, హలో, సూర్యుడిని, నక్షత్రాల ముందర, ఈ సర్వ బ్రహ్మాండం ముందర వినాలి మీరు. ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు మనము మన స్వరూపమందు పోలిక చెప్పున నరులను చేయదము. వారు ఏం చేస్తారంట నాయన? సముద్రపు చేపలను, తర్వాత ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాకనియు పలికెను. జాగ్రత్త పిల్లరా, ఏనండి. ఇక్కడ ఈ వాక్యం ద్వారా దేవుడు తన కోరికను బయలుపరుస్తున్నాడు అందరికీ. మీది ఇది ఇల్లు మీకు యేసు ప్రభు దేవుని వాక్యం సరిగా అర్థం కాదు. జాగ్రత్త, ప్లీజ్ ముందర చూడండి. ఆయన అక్కడిక్కడ అటెన్షన్ చేయకండి. పిల్లలంతా వినాలి మీరు, చిన్నపిల్లలు జాగ్రత్త ముందర చూడండి. దేవుడు తన కోరిక బయలుపరుస్తున్నాడు సృష్టి ముందర. ఏం కోరిక అంటే, నేను నరుని సృష్టిస్తా ఉన్నా, మీరంతా వినండి నా కోరికను. దేవుడు ఈ బ్రహ్మాండానికి బయలుపరుస్తున్నాడు. మనిషిని నేను సృష్టిస్తాను. ఎందుకంటే నా కోరిక ఏమంటే, ఈ మనిషి సమస్తాన్ని ఏలుతాడు. అది దేవుని కోరిక. అందుకే దేవుడు సృష్టించినది మనిషిని. ఎందుకంట ఏలేదానికి, తెలుగులో ఏలేదానికి, ఇంగ్లీష్లో డొమినియన్ ఉంది. ఏంటంటే ఈ డొమినియన్ ముందర చూడాలా, శాసించేదానికి సృష్టిస్తా అన్న. ఈ సృష్టిని శాసించేదానికే నేను మనిషిని సృష్టిస్తూ ఉండేది. పిల్లరా ముందర చూడండి, ఏ రోజు దేవుడు మనిషిని సృష్టించాడో
తనలో తన డిఎన్ఏ పెట్టినాడు. ఆ డిఎన్ఏలో ఏం పెట్టాడు తెలుసా? సమస్తాన్ని శాసించే శక్తిని మనిషికి ఇచ్చాడు దేవుడు. అందుకే బైబిల్లో 116:15 చదివి తీకండి. స్వర్గం నాది, భూమి నరునికి ఇచ్చున్నా. ముందర చూడాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నేను. దేవుడు సమస్తాన్ని సృష్టించి మనిషిని దాంట్లో పెట్టి, నువ్వే ఈ సమస్త సృష్టిని నడిపేవాడివి. హలో, నా కోరిక అది దేవుడు చెప్తాండేది. ముందర చూడాలా. హలో అమ్మా, ఈ భూమి మీద ఏమన్నా జరగాలంటే దానికి ఎవరు కారణము? దేవుడు అంటాడు నువ్వు అని అందరికీ చెప్పి, దేవుడు ఏం చేశాడు సార్? ముందర చూడాలా. తన్ను కూడా పక్కన పెట్టుకున్నాడు. నాకు కూడా సంబంధం లేదు, నువ్వే ఈ సృష్టికి సమస్త పరిపాలకుడు, నువ్వు ఏలుతావు. దేవుడు కూడా, నేను కూడా నీకు ఇంటర్ఫీర్ చేయను, నీది ఇదంతా. ఈయనలా చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తాను. ఈయన ముందని చూడండి. నువ్వు పరిపాలించాలా. దేవుడు మనిషి చేతిలో పెట్టాడు. దేవుడు కూడా ఇంటర్ఫీర్ చేయడు. అర్థమైందా పిల్లరా? సమస్తం మనిషి చేతిలో పెట్టి నువ్వు ఏం చెప్తావో అది జరుగుతుంది ఈ సృష్టిలో. ముందర చూడండి పిల్లరా, దేవుడు ఎంత మంచోడంటే ఏ దాని మీద అధికారం ఇచ్చాడు మనిషికి? సమస్తం మీద. తన సింహాసనాన్ని వదిలేసి, దేవుని సింహాసనం వదిలే 3 ఆకాశాల మీద, సృష్టి మీద, నీళ్ళ మీద, ప్రతి దాని మీద మనిషికి అధికారం ఇచ్చాడు దేవుడు. ఈవెన్ తను కూడా దూరం ఉండి నువ్వు ఏలు. ఎందుకంటే నీకు తను దూరాడు అనుకోండి, నువ్వు అధికారం ఇచ్చే ప్రయోజనం ఏమి? నువ్వు అధికారం చేసా. అందుకే దేవుడు అంటాడు నువ్వు అధికారం చేయి, నేను కూడా ఏం చేయ, నువ్వు చెప్తేనే చేస్తాను నేను ఏమన్నా కూడా ఈ భూమి మీద. ఇది మనిషిలో పెట్టిన డిఎన్ఏ. హలో, ముందర చూడండి. ఆయన రాజుగా పరిపాలించాల్సిన ఈ మనిషి దాసుడుగా మారిపోయాడు. ఎప్పుడు? పాపము చేసినప్పుడు. రోమిలు రాసిన పత్రిక 6:16 ప్రకారము రాజైన ఈ వ్యక్తి దేవుని స్వరూపంలో సమస్తాన్ని పరిపాలించాల్సిన దేవుడు సృష్టించాడు కోరికతో. తను పాపం చేసినప్పుడు ముందు చూడాలైనా తనలో ఉన్న డిఎన్ఏ చచ్చిపోయింది పిల్లరా. హలో, మీరు చూడాలి. ఇప్పుడు ఏమైంది? ఆ పరిపాలించే శక్తి చచ్చిపోయి ఏంగా మారినాడు? దాసుడుగా మారాడు. ఎవరికి? పాపానికి, సైతానికి దాసుడుగా మారాడు పిల్లరా. ఓకే, ఇప్పుడు నేను చాలా చచ్చిపోయినాను రాయబడింది బైబిల్లో. మనిషి నువ్వు చచ్చిన వారు ఉండగా ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ పెద్ద సమస్యని ఎట్లా పరిష్కరించేది? హలో, ఇంత పెద్ద సమస్య ఇది. ఎందుకంటే దేవుడు కూడా సంబంధం లేదు. సృష్టి చూస్తే ఇట్లా అయిపోయింది. వాంచేతిలో ఉంది. ఇప్పుడు మనిషి వాంచేతిలో ఉన్నాడు కాబట్టి 6:16 ప్రకారం. హలో, అందుకే దేవుడు మనిషిగా వచ్చింది. ఎందుకంటే ఎవరి చేతిలో ఉంది ఇది? బ్రదర్ ఏంటన్నది ఎవరి చేతిలో ఉంది? బ్రదర్ ఎవరి చేతిలో ఉంది? గట్టి చెప్పాలా? నరేంద్ర బ్రదర్ ఉన్నారా మీరు? గట్టి చెప్పండి. ఎవరి చేతిలో ఉంది భూమి? సమస్య సృష్టి ఎవరి చేతిలో ఉంది? మనిషి చెడగొట్టుకున్నాడు, చచ్చిపోయి దాసుడు మాదిరి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా ఈ సృష్టిని బయటికి తేయాలంటే ఎవరి చేత అవుతుంది? దేవుడు కూడా ఏం చేయలేడు, మనిషే చేయగలడు. అందుకే దేవుడు ఏంగా రావాల్సి వచ్చింది? మనిషిగా రావాల్సి వచ్చింది పిల్లలు. మనిషిగా వచ్చి ఏం చేశాడు? తను చనిపోయి, సింపుల్గా చెప్తున్నాయి మీకు డీటెయిల్స్ అన్ని పోవడంలా, చనిపోయి ఆ యొక్క సమస్త పాపం ద్వారా వచ్చిన సమస్తాన్ని తను తీసుకొని, సమస్తాన్ని తనలో తీసుకొని సమస్తాన్ని సమాప్తం చేసేసాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఇంకో నూతన మనిషి పుట్టాడు. ఎవరా మనిషి? యేసు క్రీస్తు ద్వారా మీరు నేను తిరిగి సృష్టించబడి ఉన్నాం. అందుకే జాగ్రత్త వినండి. ఇప్పుడు యోహాను సువార్త 1:12 చదవండి. అందుకే ప్రజలకు అర్థం కాదు, బయట వాళ్ళకి. దేవుడు మనిషి రావడం ఏంటి, చచ్చిపోవడం ఏంటి, రకరకాలు మాట్లాడుకుంటారు. మీరు దేవుని వాక్యం ఎరిగిన కాబట్టి నేను జస్ట్ షార్ట్ కట్లో చెప్తున్నాను మీకు. అందుకే యేసు ప్రభు మనిషిగా రావాల్సి వచ్చింది. దేవుడు మనిషిగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే మనిషికే అధికారం ఉంది తిరిగి యొక్క సమస్తాన్ని తీసుకునేదానికి. సాతానికి ఇచ్చేశాడు, తిరిగి తీసుకోవాలంటే మనిషే తీసుకోవాలి. అందుకే దేవుడు ఒక్కడే తీసుకోగలడు, ఎందుకంటే దేవుడు పాపం లేనివాడు కాబట్టి. ఓకే, ఎనీహౌ ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయాడో ఆ అధికారాన్ని తిరిగి వాపస్ తీసుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి? సాతాన్ దగ్గర నుంచి కదా. అందుకే సాతాను ఒకసారి అంటాడు యేసు ప్రభుని, ఏమంటాడు? ఈ అధికారం అంతా నాకు ఇవ్వబడింది.
ఓకే, సో యేసుప్రభుడు ఏమల్లా తర్వాత అన్నాడు చనిపోయి లేచిన తర్వాత. ఓకే, ఇప్పుడు చూడండి యోహాను సువార్త 1:12, అది ముఖ్యమైన పాయింట్. ముందు చూడండి, ఎందరు అంగీకరించిరో నన్నెందరు అంగీకరించరు. ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడు. తన్నెందరు అంగీకరించురో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. హలో, ఏ అధికారము? ఆ అధికారం, ఆ DNA ఏదైతే చచ్చిపోయిందో ఆదాము పాపం చేయడం వలన, ఆ అధికారం చేసే DNA ఎందుకైతే మనిషిని సృష్టించాడో తిరిగి దేవుడు మనిషికి ఆ యొక్క అధికారాన్ని తిరిగి ఇచ్చాడు పిల్లరా. ఎందుకు తిరిగి ఇచ్చాడు? ఎఫెసీ 2:10 ప్రకారము మీరు నేను ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించామో ఏం జరిగింది? మన జీవితంలో ఆ క్షణమందు మనలో నూతన ఆత్మ ప్రవేశించింది పిల్లరా. అందుకే మనము ఎవరికి పుట్టామో? యేసు ప్రభులో నుంచి వచ్చాం. మనం అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చాం? మనము ఆదాం నుంచి. అందుకే మనలో అధికారం లేకుండా ఉండింది. అందుకే పాపానికి దాసులుగా ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించామో పాపం నుంచి విడుదల పొందుకున్నాం, నీతితో నిండి ఉన్నాం. అంతేకాకుండా కోల్పోయిన DNA మళ్ళా మనలోకి ఎట్లా ప్రవేశించింది? క్రొత్త ఆత్మ ద్వారా. ఇప్పుడు చెప్పండి, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి. హలో, యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? యేసు ప్రభు ఏ రీతిగా పైనుంచి వచ్చాడో, ఏం లేనివాడు యేసు ప్రభు? పాపం లేనివాడు. ఎట్లయితే మరియమ్మలోకి ప్రవేశించిందో యేసు ప్రభు ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ, పాపం లేని ఆత్మ. ఏ రోజు యేసు ప్రభు నువ్వు రక్షకుడుగా అంగీకరించావో నీలో పైనుంచి ఆత్మ ప్రవేశించినది లోపలికి. ఇప్పుడు నీలో ఉన్న ఆత్మ ఏది? పరిశుద్ధమైన ఆత్మ, ప్రభుత్వంతో నిండిన ఆత్మ. ఆ ఆత్మ రావడము దీన్ని కూడా తీసుకొచ్చింది ఈ సృష్టిని పరిపాలించడానికి తిరిగి. అందుకే యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు మనం స్క్వేర్ 1లో నిలబడతాం. మళ్ళీ వచ్చి ఏ స్క్వేర్ 1? ఆదాము ఎక్కడైతే పడిపోయాడో ఆడ యేసు ప్రభు మనల్ని తిరిగి నిలబెట్టాడు. అందుకే మనం పైనుంచి వచ్చిన వారం. అందుకే బైబిల్ ఏమంటుంది? పైవాటి మీదే మీరు నేను లక్ష్యం ఉంచాలా. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? సర్వ దురాత్మల మీద 19:10లో ఏం రాబడిందమ్మా తెలుగులో? సమస్త సైతాను శక్తుల మీద, ప్రతి రోగం మీద నీకు అధికారం ఇస్తానని అన్నాడు. అందుకే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఏమైంది? ఏమన్నాడు? తిరిగి లేచినప్పుడు 28:18 చదువు మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 28:18 తొందర తీసుకోవాలి నాయన. 28:18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నవి. చూసారా, ఇప్పుడు అంటున్నాడు. అంతకుముందు అల్ల యేసు ప్రభు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇంకో చోట పోతే మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించుడి. దురాత్మను మార్క్స్ సువార్త 16లో దురాత్మల్ని పారద్రోలు. ఏం సువార్త చెప్తావు నువ్వు లోకానికి వెళ్ళి? ఇప్పుడు మనం పాపం గురించి చెప్పే సరిపోతూ ఉంటుంది జీవితాంతం వల్ల. అందుకే ఈ టీచింగ్ చాలా అవసరం పిల్లరా. ఏం సువార్త? సువార్త ఏంటి? ఇదిగో పాపం ద్వారా కోల్పోయినటువన్నీ తిరిగి నీకు యేసు ప్రభు ద్వారా ఇవ్వబడున్నాయి. నువ్వు తిరిగి ఆ DNA కలిగి ఉన్నావు. ఇప్పుడు తిరిగి నువ్వు దేవుడు ఎందుకైతే సృష్టించాడో నిన్ను, ఆ అర్హత నువ్వు పొందుకున్నావు యేసు ప్రభు ద్వారా. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను వచ్చినది ఎందుకు? జీవమిచ్చుటకు. అది అందుకే యేసు ప్రభుని రక్షకుడు అంగీకరించిన తర్వాత తిరిగి మనకు అదే రెస్పాన్సిబిలిటీ దేవుడు ఇచ్చాడు. ఏది? పలికేది. అర్థమైందా? ప్రిన్సిపల్ చేంజ్ కాలా. ఏ ప్రిన్సిపల్? దేవుడు ఎట్లయితే తనకు కావాల్సింది ఎట్లా తెచ్చుకుంటాడమ్మా? మాట్లాడడం ద్వారా, పలకడం ద్వారా. ఈరోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన నీకు నాకు తిరిగి అదే DNA వచ్చింది, శాసించే DNA. నువ్వు నేను తిరిగి ఆ సమస్త అధికారాన్ని పొందుకున్నాం. ఇప్పుడు నేను జాగ్రత్తగా, భూమి మీద ఏది జరగాలన్నా, నీ జీవితంలో ఏం జరగాలన్నా నీ ద్వారా, ఈ భూమి మీద ఏదైనా జరగాలన్నా నీ ద్వారా, ఏది జరగాలన్నా నీ జీవితంలో నీకు దేవుని వాక్యం కావాలా, దేవుని వాక్యం నువ్వు పలకాల, లేదంటే ఏం జరగదు. అందుకే దేవుని వాక్యం ఏమైంది? పేరెంట్ అయి ఉంది ప్రతి దాన్ని తెచ్చేకి. ఇప్పుడు నువ్వు ఆ యొక్క వాక్యాన్ని దేవుళ్ళ ఉపయోగించే DNA కలిగి ఉన్నావు, అధికారాన్ని కలిగి ఉన్నావు. అందుకే దేవుడు ఏమన్నాడు? నన్ను ఎందరు అంగీకరించారో వారికి నేను తిరిగి ఏమిస్తానా?
అధికారాన్ని ఇస్తాను. అందుకే యేసుప్రభు అన్నాడు, ఆకాశం మీద భూమి మీద సర్వాధికారం నాకు ఇవ్వబడింది, మీకు అది నేను ఇస్తున్న అధికారం. ఏ అధికారము? ఆదాం కోల్పోయిన అధికారం. ఏం కోరిక దేవుంది? ఈ భూమిని, ఈ సృష్టిని ఎవరు పరిపాలించాలా? మనిషి. ఆ రోజు సాతాను విన్నాడు ఇది, అందుకే ఆదాముని పట్టుకున్నాడు. ఎందుకంటే వాని కోరిక సమస్తం మీద అధికారం చేయాలని. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే, వానికి తెలుసు ఓడిపోయినాడని, ఇప్పటికీ వాడు నిన్ను వచ్చి భయపడించే ప్రయత్నం చేస్తాడు, నీకు అధికారం లేదు, అది లేదని. సో మీరు నేను, అందుకే విశ్వాసము మనకు చాలా ముఖ్యము. అందుకే విశ్వాసం రావాలంటే ఇప్పుడు దేవుని వాక్యము మీరు నేను చెప్తాను. సో సెకండ్ పాయింట్ ఏంటి చెప్పండి ఇప్పుడు? ఏందో దేవుడు తన విశ్వాసాన్ని ఎట్లా విడుదల చేస్తాడు? వాక్యం. నువ్వు కూడా నీ విశ్వాసాన్ని ఎట్లా విడుదల చేస్తావు? విశ్వాసం ఏంటి? విశ్వాసం ఏం చేస్తుందంటే తనకు కావాల్సింది చూస్తుంది, దాన్ని పలుకుతుంది పిల్లరా. సో మీరు నేను దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడినాం. ఓకే, మన పని. ఓకే, మూడో పాయింట్, తొందర ముగిసాము, వరి కాకండి. మూడవది, ఈ రెండింటికి కనెక్టెడ్ ఇదే. సో ఇది జాగ్రత్తగా వినాలి మీరు. మూడోది చాలా ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంట్ అంటారు సార్ అంటారా కొంతమంది? ఓకే, మూడవది ఏంటంటే అతి ముఖ్యమైనది. ప్రతి దానికి పేరెంట్ ఎవరు? దేవుని వాక్యం. దేవుని వాక్యం ద్వారా సమస్తం సృష్టించబడింది. వినాలా కదా? ఇప్పటికి కూడా ప్రతిదీ దేవుని వాక్యానికి లోబడాల్సిందే. అది మూడో పాయింట్. అంటే దేవుని వాక్యం సృష్టించింది, సరే సృష్టించింది అయిపోయిందా? నో. ఆ వాక్యానికి, ఏ వాక్యం అయితే సృష్టించిందో ఆ వాక్యానికి ఇప్పటికి కూడా అన్నీ లోబడాల్సిందే. ఉదాహరణకి దేవుని వాక్యము వెలుగును సృష్టించింది, ఇప్పుడు కూడా వెలుగు ఏం చేస్తుంది? వెలుగు లోబడ ఎవరికి? వాక్యం. ఓకే, ఇంకా ఈజీ. సూర్యుని ఎవరు సృష్టించిండేది? వాక్యం. చంద్రుని వాక్యం. సో అందుకే ఇప్పుడు కూడా వాక్యానికి అవి ఏం చేయాలా? లోబడాల్సిందే కాదు, లోబడతాయి. అందుకే జాషువా చెప్పినప్పుడు ఏమైంది? జాషువా చెప్పాడా, దేవుడు చెప్పాడా వాళ్ళకి? చూసారా? అదే ఇది ఇంగ్లీష్. యెహోషువ చెప్పాడా, దేవుడు చెప్పాడా? యెహోషువ చెప్పాడు. ఎందుకు తుఫాన్ ఆగిపోయింది? యేసుప్రభు చెప్పినప్పుడు. ఎవరు సృష్టించారు తుఫాన్? నీటిని ఎవరు సృష్టించారు? గాలిని ఎవరు సృష్టించారు? రొట్టెలు ఎందుకు మల్టిప్లై? ఎందుకు మల్టిప్లై? రొట్టెని ఎవరు సృష్టించిండేది? హలో, ఈరోజు కూడా వాక్యానికి అవి లోబడాల్సిందే. అది మూడో పాయింట్. ఇంక జాగ్రత్తగా వినండి. సాతాను కూడా వాక్యానికి లోబడాల్సిందే. ఎందుకంటే సాతాన్ని సృష్టించింది ఎవరు? దేవుడు అనొద్దండి. ఎవరు? వాక్యము. ఎవరు సాతాన్ని సృష్టించినది? వాక్యము. వాక్యము సైతాన్ని సృష్టించినది. కానీ సైతాన్ని సృష్టించలేదు డైరెక్ట్గా, పరిశుద్ధమైన దూతగా సృష్టించింది వాక్యం. ఎవరిని? సాతాన్ని. ఒకప్పుడు పరిశుద్ధమైన దూత, దయ్యంగా మారాడు వాడు. వానితో పాటు అనేక మంది పరిశుద్ధ దూతలు ఉండేవాళ్ళు. వాళ్ళంతా వీని టీంలో చేరి దయ్యాలుగా మారారు. అందుకే ఈరోజు కూడా సాతాను ఎవరికి లోబడేది? గట్టి చెప్పాలి మీరు. దేవుని వాక్యానికి లోబడేది. వాడు అప్పుడప్పుడు అంటాడు వాక్యం నిజం కాదు, వాక్యం జరగదు అని. వానికి ఏం చెప్పాలి చెప్పండి మీరు? రే ఎదవా, నువ్వు కూడా సృష్టించబడిన దేవుని వాక్యం ద్వారానే. నువ్వు లోబడక తప్పదు, చేయాల్సిందే. అందుకే దయాల్ని ఎట్లా తీశాడు యేసుప్రభు? మత్తయి సువార్త 6:18 చదవండి ఎవరైనా ఫటాఫట్. ఎట్లా తీశాడు దయాల్ని? ఏ విధంగా తీశాడు? చదవండి ఎవరైనా. 6:18 అనుకుంటా కదా? 6:20 ఏదాన్ని ఎట్లా? లైక్ ఉండండి, 6:18. ఓకే, నాకు తెలిసి 8:16. సారీ, 8:16 చదవండి. 8:16. ఓకే, 6:18, 8:16. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యము పట్టిన అనేకులను ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి. చూసారా దయ్యాలు ఎట్లా వెళ్ళగొట్టాడు యేసుప్రభు? మాట. ఏ దాని వలన? మాటలు. ఎందుకంటే ఆ దయ్యాన్ని ఎవరు సృష్టించిండేది?
మాట, వాక్యం ద్వారానే దయ్యాలు తీసేది. చాలామంది దయ్యాలు తీసే వాళ్ళు క్రైస్తవులు ఎట్లుంటారో తెలుసా? ఆమె జుట్టు పట్టుకొని ఇట్లా ముడేసి హలో అట్లంతా చేయొద్దండి. మనం చేయమనుకోండి. కొంతమంది నేను చూసి ఆ బైబుల్ తీసుకుని దడా నెత్తి మీద వేసి ఆ దయ్యం పోయినాక ఈమె హాస్పిటల్కి పోతుంది, సార్ నెత్తి అంతా పగిలిపోయింది నాకు. అట్లంతా అట్లా చేయకూడదు. చాలామంది దాంతో పోవా అంటారు. ఎవరు? దయ్యంతో. అది అంటుంది పోను, 25 ఏళ్ళ నుంచి దీంట్లో ఈ శరీరంలో ఉన్నా, అడిగి పోమంతావు, నువ్వే అడిగిపోలో ఇల్లు చూపి అంటుంది. అది బాడీకి ఇల్లు చూపిలే దానికి మళ్ళీ మనము అట్లా మాట్లాడితే. చాలామంది అడుగుతారు పోవా అది చెప్పు నాకేనే. అది అతను పోను. అలా దానికి తెలుసు నువ్వు ఎవరో, నీకు తెలుసు నువ్వు ఎవరో. అదే పెద్ద సమస్య. జాగ్రత్తగా వినండి. నువ్వు వాక్యం చెప్పాలా. వాక్యము దాన్ని సృష్టించింది కాబట్టి అది వాక్యానికి లోబడాలని సృష్టికర్తకు దేవుడు ఆల్రెడీ శాసించాడు. సమస్య ఏమో తెలుసా? వినండి, ముందర చూడండి. దేవుని ముందర చూడాలి. ఎవరు ఏడుస్తాడు? అదే జాగ్రత్త. హలో ముందర చూడండి. దేవుని వాక్యం యొక్క విలువ నీకు తెలియదురా, అదే పెద్ద సమస్య. దేవుని వాక్యానికి సమస్తం లోబడాల్సిందే సృష్టిలో. సో నీకు తెలియదు కాబట్టి ఇంకో పెద్ద సమస్య ఉంది ఈడ. ఏంటది? ఒకటి తెలీదు దేవుని వాక్యానికి ఉన్న శక్తి. సరే, కొంతమందికి తెలుసు, ఇప్పుడు విన్నారు కాబట్టి మీరు. ఇంకో సమస్య ఏం తెలుసా? నీకు తెలీదు నువ్వు చెప్పినప్పుడు ఆ వాక్యానికి ఎంత శక్తి ఉందో. అర్థమైంది? ఇప్పుడు కొంతమంది సైన్స్ జాగ్రత్త. దేవుని వాక్యానికి అపారమైన శక్తి ఉంది. దేవుడు అన్నాడు, నా నామం కంటే గొప్పదేంది. అందుకే సమస్త సృష్టిని పిలిచి ఏమన్నాడు? అందుకే మొదటి వాక్యం చదివించింది, మొదటి అధ్యాయం 26. ఏమన్నాడు దేవుడు? దేవుడు తన మనము పిలిచి ఎవరికి చెప్తున్నాడు? అమ్మ ప్రతి అందరికి తెలుసుకున్నారా? ఏం చెప్పమంటారు? నేను యాప చెట్టుకి తెలుసు, టెంకాయ చెట్టుకి తెలుసు, కుక్కకి తెలుసు, సింహానికి తెలుసు, దయ్యాలు అందరూ విన్నారు. అనైనా వింటానవా? ప్రతిదీ జగత్తులో వినింది. ఏమని? నీకు లోబడాల్సిందే. ముఖ్యంగా నువ్వు యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించి ఉంటే నీకు లోబడాల్సిందే సర్వ ప్రపంచం, సృష్టి అంతా. ఎందుకు నీకు లోబడతాయంటే నువ్వు దేవుని వాక్యంతో జీవించే వ్యక్తివి కాబట్టి దేవుని వాక్యానికి లోబడతాయి. నీ ద్వారానే దేవుని వాక్యం చెప్పబడాలి. అందుకే యేసుప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నీకు సమస్తమును అంత పవర్ఫుల్ మనిషివి నువ్వు. ఇప్పుడు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించాలి. మతం కాదు తీసుకునేది నువ్వు. నేను దైవత్వంలోకి పాలి భాగస్థులమై ఉన్నాం. అందుకే బైబిల్ ఉంటుంది, భక్తికి జీవం కాల్సినవన్నీ నీకు ఇవ్వబడి ఉన్నాయి. నువ్వు యేసుప్రభు నన్ను సర్వ సమృద్ధిని నీకు నేను ఇచ్చి ఉన్నాను అన్నాడు. ఏనండి ఇప్పుడు అందుకే దయాలు తీరిపోయి పోవా అనకూడదు. కొన్నిసార్లు దయాలు నువ్వు ఉపవాసం ఉండి రాలేదే అంటే అవి ఎందుకు చెప్పండి? చాలా హలో కొన్నిసార్లు కొన్ని దయాలు అంటాయి కొంతమందితో, 7 రోజులు ఉపవాసం ఉండిరా అప్పుడు పోతానంటాయి అవి. ఎందుకు తెలుసా? ఈ సామి ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటాడు, ఏడంటే ఆడిపోయి ఉపవాసంతోనే సార్ దయ్యాలు పోయేది. 7 వారాలు నేను ఉపవాసం ఉన్నాను, దయ్యమైనా పోతుంది. దయ్యాలు ఏంటాయి? వీడు ఉపవాసం మీద ఆధారపడి ఉన్నాడు, వీడికి తెలియదు వాక్యం గురించి అని. రియలీ స్పీకింగ్ చాలామంది ప్రీచ్ కూడా చేస్తుంటారు, ఉపవాసం ఉంటే పోతాయని. ఉపవాసం ఉంటే దయ్యం పోదు. ఇప్పుడు విన్నారు ఇంతవరకు, యాదంతా పోతుంది చెప్పండి మీరే, చెప్పడే. ఉపవాసం అని ఎందుకు చెప్పాడు యేసుప్రభు చోట? ఉపవాసంలో ఏం చేస్తాం మనం చెప్పండి? వాక్యాన్ని చెప్తాం. ప్రార్థనలు ఏం చేస్తాం? మనం గడిపినప్పుడు ఉపవాసం మనకి ఏం పెరుగుతుంది చెప్పాలి? ఏం పెరుగుతుంది? అప్పుడు విశ్వాసం. అందుకనే మీకు చెప్తాన్నా, అంత ఇబ్బందులు పడుకోకుండా ఇప్పటి నుంచి నువ్వు వాక్యం చెప్తున్నావు అనుకో, ఏదో రోజు తగిలిందనుకో, ఉపవాసం ఉండి రమ్మని. నువ్వు ఏమంటా కిక్కు కొడతాను పోతా లేదా అని. అట్లా కిక్కు కొడతాను పోదు. అది ఏం చెప్పాలా? నువ్వు ఆల్రెడీ ఫుల్ అయి ఉన్నావు విశ్వాసంలో. భయపడకండి ఇప్పుడు దయాలు పోకుంటే. దానికి అర్థం ఏమో తెలుసా? ఇంకా లోడు కావాలని అర్థము. ఏదాంతో? విశ్వాసంతో. నువ్వు అనుక్షణం విశ్వాసం చెప్తాను అనుకో, నేను చెప్తున్నా అసలు నేను పొమ్మని చెప్పాల్సిన పనేలే. ఎందుకంటే వాక్యం నడుచుకుంటూ పోతా ఉంది.
వాక్యం దాని ముందర నిలబడినప్పుడు అరిసేటి యేసుప్రభు పోయినప్పుడు నువ్వు, ఎందుకంటే నీకు లోపల చెప్పేసి ఉంటావు నువ్వు, దయ్యమా నువ్వు ఈరోజు పోవాల్సింది ఈ ఈ వ్యక్తిలో నుంచి అని. అది చాలు దానికి. అందుకే కయో నడుస్తాయి అవి. నువ్వు ఈడుండి ఉపవాసాలు 7 వారాలు 10 వారాలు మెట్లెక్కల గిట్లెక్కల అన్నావా, నిన్ను ఆడుకుంటాయి అవి. అంకుల్ దొరికినాడు దొరకనే. నేను చెప్తున్నా నీకు, నువ్వు ఒక్కసారి చెప్పావనుకో యేసు నామంలో నువ్వు వెళ్ళిపోవని, ఫినిష్. అది అనుమాన పడకి. ఇంకా నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నీ ప్రార్థనలో నీ వాక్యం తండ్రి ఆ ఈవిల్ స్పిరిట్ని నాశనం చేసి పెడతాను, కృతజ్ఞతలు చెల్లించుకో దేవునికి. చెప్పేశావు, దాన్ని గద్దించావు, కమౌట్. డోంట్ వరీ, పంచేంద్రియాల్లో పడద్దు, సెన్సస్లో పోలేదే, ఇదే అది. వాడు మహా కన్నింగ్ వాడు, యేసుప్రభునే పడేసి వచ్చినోడు వాడు. నువ్వేమో ఒక లెక్కనా? నీకు అబద్ధాలు చెప్పి ఉపవాసం ఉండి అంటాడు, నాకు తెలియదా నీ గురించి అంటాడు, ఏందో అంటాడు వాడు. నువ్వు చెప్పాల్సింది ఒకటే, యేసు క్రీస్తు నామములో నువ్వు ఈ వ్యక్తిని వదిలి వెళ్ళాల్సిందే. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, గెట్ అవుట్ ఫ్రమ్ హిస్ బాడీ, ఫ్రమ్ హర్ బాడీ. దట్స్ ఇట్, ఫినిష్. వెళ్ళిన తర్వాత గణపరచు వాక్యాన్ని, నువ్వు చూడు అద్భుతాలు చూస్తావు. వాక్యం చెప్పినట్టు చేయాలి, సెన్సస్లో పోకూడదు. ఓకే, అర్థమైందా? ఇదే విధంగా ఏ విషయమైనా, సపోజ్ డబ్బులు కావాలా మా, ఇప్పుడు ఏ దానికి లోపడతాయి? డబ్బు ఏ దానికి లోపడుతుంది చెప్పండి? ఎందుకంటే డబ్బుని ఎవరు సృష్టించిండేది కదా? దేవుడు ఏమన్నాడు? ఉదాహరణకు చెప్తా. దేవుడు అన్నాడు భూమి కలుగును గాక అన్నాం. అప్పుడు ఏమేమి కలిగే? భూమిలో బంగారు, వజ్రాలు, ఇవన్నీ కలిగే పిల్లరా. సో నీకు నాకు ధనం కావాలంటే ఏం చేయాలా? శుక్రవారం కూడా చెప్పాను మీకు నేను. దేవుని యొక్క వాక్యాన్ని విడుదల చేయాలి. ఎట్లయితే దేవుడు బంగారు పెట్టాడు, నువ్వు చెప్పాలి యేసు నామంలో బంగారు నా ఇంట్లో ఉండును గాక. హలో, ఆస్తి నా ఇంట్లో ఉండును గాక. దేవుడు చెప్పినప్పుడు భూమి కింద సముద్రాలు వచ్చాయి, డీజిల్వి, పెట్రోల్వి, ఇంకా ఏమున్నాయమ్మా? అమ్మా మీకు తెలియనట్లు చూస్తున్నారే, చెప్పండి. ఏమున్నాయి భూమి కింద? పెట్రోలు, డీజిలు, గ్యాసు కదా. ఆ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు తవ్వుకొని తీసన్నారు. ఈడ మీరు ఏం తీసన్నారు? భూసా తీసన్నారు. హలో అమ్మా, చూడే ఎంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. సృష్టించిన దేవుడు మీ నా తండ్రి పిల్లరా. ఈరోజు మీరు నేను లేకుండా ఉన్నాం, డబ్బుల కారణం ఏమో తెలుసా? మీరు నేను పలకం కాబట్టి, మీరు నేను చెప్పం కాబట్టి. నేను ఆల్రెడీ చెప్పా, మాటలు చెప్పుకునే మూడో కేటగిరీ ఏంటి? మాటలు 7 రకాల మాటలు చెప్పాలి మనం. కలుగును, లేని వాటిని కదా, లేని వాటిని ఉండడం పిల్లలు, లేనిది పిలిచడంలే. ఎవరినొని చూసి నీ కోత అయిపోగాక, మా పాష అది జరగదు. వాడు మనిషి కోత ఎట్లయితాడు? నువ్వు అల్లా బాబాలో ఏందనా, నీది ఏమంటారు దాన్ని? అవి చల్లవు. అల్లా వద్దిన అద్భుత దీపాలు ఇటు చల్లవు. హలో, నేను చెప్తాండేది నీకు ఆల్రెడీ ఇచ్చిండేది, దాన్ని కిందికి తీసుకురావచ్చు నువ్వు. నీకు ఆల్రెడీ ఐశ్వర్యం ఇచ్చాడు దేవుడు. ఏమంటావు? యేసు నామములో ఐశ్వర్యం నా జీవితంలోకి వచ్చును గాక, నా కుటుంబంలో వచ్చును గాక, నన్ను ఎక్కడున్నా పట్టుకొను గాక, డబ్బులు బ్యాంక్ అకౌంట్లో ఉండును గాక, నా చేతులను గాక. అరే, భూమి కింద సముద్రాలు నదులు పెట్టాడు ఆయన, పెట్రోల్ నదులు. గ్లాసు 2 గ్లాసులు కాదు అమ్మ, అర్థమవుతుందా? వాళ్ళు చేయలే. పెట్రోల్ని ఎవరు చేశారు చెప్పండి? ఎవరు చేశారు పెట్రోల్ని? దేవుడు పిల్లరా, వాక్యము. ఆ వాక్యం తెచ్చిండేది లోపలికి, పెట్రోల్, డీజిల్ని, గ్యాస్ని, ఇంకా అనేకమైన ఖనిజ పదార్థాలని. నీకు ఏం తేలేదు అది ఆ వాక్యము నువ్వు చెప్తే. అదే సమస్య కదా. రెండో పాయింట్ నేను చెప్పాను కదా, దేవునికి అన్నీ తెలుసు ఏం కావాలో, అందుకే ఆయన చెప్పి తీసుకుంటాడు. మనకు తెలుసు ఏం కావాలో, కానీ మనం చెప్పము. మనం చెప్పేది ఏది? చెప్పాను కదా ఇంతకుముందు, పాస్టర్కి చెప్పా, పనులకు చెప్పా. ఇక్కడ నుంచి మార్చండి. ఓకే, నువ్వు ఎప్పుడైతే కలుగును గాక, నా ఇంట్లో ఐశ్వర్యం కలుగును గాక, నా పిల్లల జీవితంలో బుద్ధి, జ్ఞానం, వివేకము వచ్చును గాక, నా పిల్లల మీదకి దేవుని అభిషేకం వచ్చును గాక. ఎందుకంటే యేసు క్రీస్తులో నీకు సర్వ సంపదలు ఇవ్వబడి ఉన్నాయి, దీవెనలు వచ్చును గాక. నువ్వు దినమంతా నోరిచ్చింది అందుకే పిల్లలు. చూడండి ఎంత దుర్మార్గమో ఇది, ఎంత చెడ్డది అలవాటు తెలుసా మనుషుల దగ్గర ఉండేది. ఈ నోరుని తీసిపోయి ఎగ్జాక్ట్లీ ఏదానికి వాడతారు? ఊహించండి మీరు, ఆలోచించండి. మీరు దినమంతా ఏదానికి వాడుతున్నారు? నోరు వాడుతున్నారు మొత్తానికి.
ఎవడు కానీ ఇది జిప్ వేసుకుని ఎవరు ఉండడు. చూసారు ఎవరైనా అట్లా మౌనంగా ఉండేది? కారణం చాలా దొరకరు. యాదో ఒకటి చెప్తా అంటాడు, కానీ దరిద్రం ఏమంటే చెప్పకూడదని చెప్తాడు. అది ఏం చేస్తుంది? అది నువ్వు చెప్పకూడదని చెప్తే అది లోపలికి పోయి విత్తనం అదే పండిస్తుంది కదా. మనం పుట్టినప్పుడు ఏం చెప్తా చెప్పండి? నాకు మహా కోపం అబ్బా, నాకు అదంటే సరిపోదు, అంత గబ్బు మాటలే. హలో, నాకు వాడిని కోపం, నాకు ఇది తింటే అది అవుతుంది, అది తింటే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది, నాకు అంత గబ్బు చేసుకుని జీవితాన్ని ఏం చేసుకున్నారు? గబ్బే. ఇక్కడైనా ఆపండి. నువ్వు రక్తంతో గడబడ్డా. వానికి తెలుసు ఈ వ్యక్తి మహా సామర్థ్యం గల వ్యక్తి, ఈ వ్యక్తి డిఎన్ఏలో అధికారం చేస్తుంది. ఆ రోజు ఆదాముని చీట్ చేసి నేను మోసం చేసి వాని నాలుకని నేను తీసుకున్నా. ఈరోజు ఈ వ్యక్తి నాలుక మహా సామర్థ్యంతో ఉంది. ఈ వ్యక్తి పలకకూడదు. ఏం పలకకూడదు? వాళ్ళ తండ్రి కోరుకుంటా అనేది పలకకూడదు. భర్తని చంపి పెట్టాల వీళ్ళు నాలుకతో. భర్త దుర్మార్గుడని, భర్త అయోగ్యుడని, భర్త పరక కంటే అద్దుమానమని హలో చెప్పి 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 భర్త దొరికినప్పటికీ పరక మాదిరే ఉంటాడు అతను. ఏమో అంకుల్ దేవుని చిత్తమో లేదో నాకు తెలియదు కానీ అంటుంది. 2 పిల్లలు కనేసి ఉంటుంది. ఇది కొంతమంది 70 ఏళ్ళలో కూడా అంటారు. అసలుకి ఆ రోజు పెళ్ళైన రోజు నాకు తెలుసు సార్, ఈ వ్యక్తితో నాకు దేవుడి చిత్తం హలో అది కానే కాదు, జాగ్రత్త ఏంటంటారు. ఓకే, ఎనీహో ముందు చూడండి, ముగిస్తాను. నీ యొక్క వాక్యము ఏ వాక్యం అయితే సృష్టించబడిందో ఆ వాక్యాన్ని నువ్వు తీసుకొని చెప్పినప్పుడు నీకు ఒక్క వాక్యం చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథం తీయండి, సామెతల గ్రంథం. జాగ్రత్త, తొందర తీయండి పిల్లరా. ఓకే ఇంకో మాట చెప్తానండి. మీ శరీరం కూడా దేవుని వాక్యానికి లోబడుతుంది. మీ రక్తం, మీ మాంసం, మీ శరీరంలో ఉన్న ఎముకలు. అందుకే బైబిల్లో చూడండి, సామెతల గ్రంథం చూడండి 16:24 చదవండి. ఎవరన్నా తొందర చదవాలి. ఎవరైనా 15:30 కూడా తీసి పెట్టండి. తొందర చదవండి. ఇంపైన మాటలు, చూసారా? ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి. చూసారా అమ్మా? ప్రాణం అంటే ఏంటి? ప్రాణం అంటే మనస్సు, మైండ్కి దేవుని వాక్యం ఏమై ఉందంట? మధురమైనది ఉంది, ఇంపైనదే ఉంది. ఆ తర్వాత ఎముకలకు ఆరోగ్యకరమైనవి. చూసారా అమ్మా? నువ్వు దేవుని వాక్యం చెప్పినప్పుడు మా శరీరం ఎటు నుంచి వచ్చింది? మట్టిలో నుంచి వచ్చింది. మట్టి అటు నుంచి వచ్చింది. మట్టి అటు నుంచి వచ్చింది. ట్రాక్టర్లో నుంచా? వాక్యంలో నుంచి వచ్చింది మట్టి. వీళ్ళు ట్రాక్టర్ అటు నుంచి వచ్చింది అనాలి నేను. వాక్యంలో నుంచి భూమి వచ్చింది నాయన. భూమిలో నుంచి మనిషి వచ్చాడు. సో మనిషి మట్టిలో నుంచి వచ్చాడు, శరీరము. సో వాక్యానికి ఇప్పుడు కూడా ఏం లోబడాల్సింది? శరీరం లోబడుతుంది, నీ ఎముకలు లోబడతాయి. అందుకే ఏం రాయబడింది అక్కడ? నీ మాటలు, ఇంపైన మాటలు ఏముంటాయి చెప్పండి? ఇంపైన మాటలు అమ్మా, ఏమైనా ఇంపైన మాటలు చెప్పమంటారా? వద్దులేండి. ఇంపైన మాటలు ఏంటివి? అవి కాదు. హలో, లోకంలో ఉండేటివి దేవుని వాక్యం. దేవుని వాక్యం చెప్పినావు అనుకో, ఏసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నా బ్లడ్లో, హలో ముందు చూడండి, 1-2 నిమిషాల ముందు చూడండి, అతి ఇంపార్టెంట్ ఇది. ఏసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నా రక్తంలో ఆరోగ్యం ఉన్నందుకు కృతజ్ఞతలు. ముందు చూడండి బిడ్డ, ప్లీజ్ వినండి. ఒకసారి చెప్పాను సార్, 4 సార్లు. ఆహాహాహా. నిన్ను ఎలా సృష్టించాడు దేవుడు? ఎందుకు సృష్టించాడు? ఆయన కోరిక ఏంటి? శాసించే అధికారం ఇచ్చాడు నీకు. ఇదేదో 3 సార్లు చెప్పేదానికి కాదు. ఇది మంత్రం కాదు. నేను చెప్తున్నా, ఈరోజు నీ బ్లడ్లో ప్రాబ్లం ఉందా? నీ ఎముకల్లో ప్రాబ్లం ఉందా? దేవుడు థైరాయిడ్, గ్యాస్ట్రిక్ లేకుంటే ఇంకా ఏందో చెప్పాడా? నా మాట ఏంటంటే మీకు చేతులు జోడించి చెప్తాను నేను. వీడియో రెడీగా ఉంది అది. ఒక బ్రదర్ గురించి నేను సాక్ష్యం విని తీసుకొచ్చాది. ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉండింది, పిల్లోడు, యవ్వనస్తుడు, ఫినిష్ స్టేజ్లో ఉన్నాడు. ఒకరోజు ఇట్లే పాస్టర్ చెప్తా ఉంటే, వాళ్ళు క్రైస్తవులే పుట్టుకదో, కానీ ఎప్పుడు కూడా ఏమనుకునే వాళ్ళంటే దేవుడే రోగం పెట్టాడు, ఎందుకు ఈ రోగం మాకు పెట్టాడు, ఈ రోగం ఇచ్చి దేవుడు ఎందుకు మాకు శిక్షిస్తున్నాడు అని దేవునికి చాలా వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు.
అయితే ఇప్పుడు నేను ప్రీచ్ చేస్తానని ఆ ప్రీచింగ్ విని ఒక రోజు ఒక పాస్టర్ చెప్తుండే, ఆ రోజు నుంచి ఆ పిల్లోడు యేసయ్య తిన్న దెబ్బల చేతి నాకు స్వస్థత లభించింది, ఆయన నా తిండి నీటిని దీవించి, అంటే ఆరోగ్యానికి సంబంధించిన వాగ్దానాలు చెప్పడం వలన చచ్చిపోయే ఆ వ్యక్తి క్యాన్సర్ ఆ వాక్యం ద్వారా బాగైపోయింది. చదవండి, జస్ట్ పెట్టినాను ఒక నిమిషం, పెద్ద ఫుల్ స్క్రీన్ చెప్పు, పెట్టు, సౌండ్ పెట్టేసి చూడండి. प्रेज द लॉर्ड फैमिली, मेरा नाम हुसैन मैक्सवेल सैमसन है और मैं भोपाल मध्य प्रदेश से हूँ। पिछले साल 2023 में मुझे लिम्फोमा कैंसर डायग्नोस हुआ था। तो डॉक्टर्स ने मुझे कहा कि आपकी 6 कीमो होगी, आपके लंग्स के बीच में हार्ट के नीचे गांठ हो चुकी है और लंग्स में पानी भरा हुआ है, जिसकी वजह से आपके चेहरे पे स्वेलिंग आती है और आपको खांसी भी होती है। मुझे खांसी भी आती थी, मैं अच्छे से बोल नहीं पाता था, ज़्यादा चल फिर भी नहीं पाता था, मेरा पूरा टाइम बेड पे लेट के बीतता था। तो हम बहुत ज़्यादा टूट गए थे, मेरे पेरेंट्स और मैं बहुत ज़्यादा टूट गया था, मेरी उम्मीद चली गई थी, क्योंकि हम लोग परमेश्वर पे विश्वास करते थे। और हम लोग जब ये हमको पता चला तो हम परमेश्वर से ये सवाल करते थे कि क्यों प्रभु हमने ऐसा क्या किया जो हमारे साथ ऐसा हो रहा है। और लेकिन जब हम ऐसे निराश थे तभी हमें अपने रिलेटिव्स से खबर मिली कि भोपाल में 12 और 13 मई 2023 को एक फेथ कॉन्फ्रेंस ऑर्गेनाइज की जा रही है, जहाँ पे दिल्ली से अपोस्टल अंकित साजवान और उनकी टीम आ रही है। जब उनकी मीटिंग हुई थी तो मैं उस वक्त नहीं गया, कि मैं हॉस्पिटल से अपना चेकअप करवा के आया था, और 12 मई को सिर्फ मेरे मॉम डैडी उस कॉन्फ्रेंस पे गए थे। लेकिन जैसे ही अपोस्टल अंकित जब वो आए और जब उन्होंने वचन देना स्टार्ट किया कि हमें 2023 वर्ष पहले ही चंगाई मिल चुकी है, यीशु मसीह ने हमारे लिए कोड़े खाए, उसने कांटों का ताज पहना, वो क्रूस पे गया, उसने हमारे लिए लहू बहाया, जिसके कारण हम चंगे हुए। जो 2023 वर्ष पहले ही हमको चंगाई मिल चुकी है, तो हम और किस बात के लिए प्रार्थना कर रहे हैं, किस चंगाई के लिए प्रार्थना कर रहे हैं। हमें तो चंगाई मिल चुकी है, हमें तो घोषणा करना है उसके वचन की, जो किसी भी थेरेपी, किसी की भी मेडिसिन से बहुत ज्यादा पावरफुल है। जब हमको ये वचन मिला, जो निराश हो गए थे हम लोग, निराशा आशा में बदल गई। और 13 मई लास्ट डे जब मैं वहाँ पे गया, अपोस्टल अंकित जी उन्होंने मेरे लिए प्रार्थना की और कहा कि वो शन्ना तुम पूरी तरीके से चंगे हो चुके हो, विश्वास को थामे रहो। तो मुझे ऐसा लगा कि मुझे चंगाई तो मिल गई, उधर ही मिल गई, और मैं निरंतर उस दिन से ये घोषणा करने लगा कि प्रभु तेरे कोड़े खाने से मेरा कैंसर चंगा हो चुका है। డాక్టర్స్ నే కహా కి ఆ రోజు మీరు చూస్తే ఆ వ్యక్తి మీటింగ్ లో ఇదే విన్నాడు, మీ శరీరము వాక్యం ద్వారా సృష్టించబడింది. ఇప్పుడు ఒకవేళ శరీరము చెడిపోయి ఉంటే అదే వాక్యం ద్వారా శరీరాన్ని మీరు బాగు చేసుకోవచ్చు. క్యాన్సర్ చనిపోయే పిల్లడు ఆ క్షణం నుంచి ఈ పిల్లడు అనుక్షణం ఇది చెప్పేది మొదలుపెట్టాడు, యేసయ్య నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది, నా అనువనువులో ఆరోగ్యం లభించింది. జాగ్రత్తగా నేను పిల్లరా, ఈ బిడ్డ మళ్ళీ మీకు టైం లేదు కానీ చూస్తే మీరు హీల్ అయిపోయాడు, కంప్లీట్గా హీల్ అయిపోయింది ఆ పిల్లడికి. వాళ్ళు క్రైస్తవులు కానీ ఎప్పుడు ఏం చెప్పేవాడు తెలుసా, ఎందుకు ఈ రోగం ఇచ్చాడు దేవుడు, మేము ఏం పాపం చేశామని, మేము బైబిల్ చదువుతున్నాం కదా, చర్చి కూడా పోతాం, దశంభాగం ఇస్తాం, ఎందుకు మా మీదే దేవునికి ఇంత ఉగ్రత లాంటి కోపం ఉంది అని ఎప్పుడు ఆ కుటుంబంలో ఏడ్చేవాళ్ళండి పిల్లరా. ఒకరోజు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఈ వాక్యం చెప్తున్నారు ఆ పాస్టర్ గారు, ఆ పిల్లోడికి ఆ వాక్యం తగిలింది. ఆ క్షణం నుంచి కేవలం ఆ వాక్యం చెప్పి 6 నెలలు ఆ తర్వాత క్యాన్సర్ కంప్లీట్గా బాడీలో నుంచి వెళ్ళిపోయింది పిల్లరా. నా మాట ఏంటండి పిల్లరా, దేవుని వాక్యం దేవుడు ఇచ్చింది ఎందుకు తెలుసా, నీకు జీవం ఇచ్చేదానికే. అందుకే బైబిల్లో ఇక్కడ ఏం రాబడింది, ఆ తర్వాత ఇంకో వాక్యం పెట్టినాయన తొందరగా, కన్నుల ప్రకాశము 15:30 చదువు నేను. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము, మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. జాగ్రత్తగా నేను హలో నేను ఏమంటా అంటే, దేవుని వాక్యం నువ్వు చెప్పినప్పుడు మా నాయన ముందు చూడండి, ఆ వాక్యము సృష్టించింది నీకు నీ శరీరాన్ని, కాబట్టి ఆ వాక్యం ఎముకల్లోకి పోతుంది. దేవుడు వాక్యం అబద్ధం కాదు. అందుకే 4:22 ఏం రాబడింది సామెతల గ్రంథము, వాక్యం దొరికిన వానికి జీవమును, వాని సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. బిడ్డ ఈరోజు నువ్వు అనారోగ్యంతో బాధపడకో, కానీ ఒక మాట చెప్తా నేను, నువ్వు ఇది తప్పదులే, నా శరీరం అంతేలే, పాస్టర్ ప్రార్థన చేస్తారులే, ఇలాంటి ఏదో నో జరగదు. అది అద్భుతం చేస్తాడు దేవుడు, చేయడన్ను కానీ దేవుని కోరిక ఇది, ఈ విధంగా నువ్వు స్వస్థత పొందుకోవాలని.
నిన్ను సృష్టించింది అందుకైనా. సో ప్లీజ్ ఏం చేయాలా, మీరు నేను దేవుని వాక్యాన్ని ఎప్పుడు ఆరోగ్యం గురించి, రక్తం గురించి మాట్లాడతాను. ఏసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నా రక్తంలో ఆరోగ్యం ఉంది, ఎముకల్లో ఆరోగ్యం, ఈవెన్ పోకున్నా కూడా, సిమ్టమ్స్ పోకున్నా, సాతాను మీ చెవులో అన్నా పోవడంలే, ఎందుకు చెప్తావు, వేస్ట్ అని, అబద్ధము నమ్మకండి. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఏదో ఒక రోజు 2 నెలల 3 నెలల దేవునికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలని. నమ్ము ఆయన్ని. కేవలం చెప్పడం మాత్రమే కాదు, ఇంకో విషయం నీకు యాడ్ చేస్తాను నేను. చెబుతూనే నీ శరీరాన్ని మహిమతో చూడు, నీ రక్తంలో ఆరోగ్యాన్ని చూడు, నీ మీద వెలుగుని చూడు. ఈ 2 చాలా అవసరం. పిల్లలు రానున్న దినాలు నేను చెప్తాను, ఇవి ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం మనము. కన్ఫెషన్తో పాటే ఇమాజినేషన్ చాలా అవసరం. సైతాను శక్తులు విరిగిపోతాయి. వాడికి తెలుసు వాక్యం చెప్పడం మొదలుపెట్టింది, నేను విడిచకూడదు ఈ సిమ్టమ్స్ని, విడిచకూడదు ఈ రోగాన్ని అని. అందుకే నువ్వేం చేయాలా, వాక్యాన్ని విడిచకూడదు. నీకు ఇప్పుడే చెప్పాను నేను, వాక్యం ద్వారానే వాడు సృష్టించబడి ఉంటుంది. వాడు లోబడక తప్పదు వాక్యానికి, అనారోగ్యం లోబడక తప్పదు దేవుని వాక్యానికి. 24:3-4 చదవండి, నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 24:3 చదువు. నేను చూడండి, ఇంకా ఆడ ఏం రాయబడిందో. 3-4 చదివేసే తొందరగా. 24:3-4 జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. చూసారా పిల్లరా, జ్ఞానం చేత, కిందికి తీనా, జ్ఞానం చేత ఇల్లు కట్టబడును. ఆ తర్వాత జ్ఞానం చేత ఇల్లు కట్టబడును, వివేచన చేత అది స్థిరపరచబడును, తెలివి చేత తన గదిలో రమ్యంతో. ఏంటి రాయబడింది వాక్యము? ఆడ ఈడ దేవుని దగ్గర రాకుండా, చర్చికి రాకుండా, వాక్యం లేకుండా పరిగెడతాను. దాంతో రావు నీకు కావలసినటువంటి ఇంట్లోకి, నీ శరీరంలోకి వాక్యం ద్వారా వస్తాయి. నువ్వు వచ్చి విన్నప్పుడు, ఆ వాక్యాన్ని విని నువ్వు అర్థం చేసుకుని, ఆ వాక్యాన్ని తీసుకొని నువ్వు తిరిగి మాట్లాడినప్పుడు, నీ ఇంటిని రమ్యమైన వస్తువులతో నింపుకునే దానికి ఏం కావాలంట? తెలివి అంటే వాక్యం. జ్ఞానం ఏంటి? యేసయ్య ద్వారా నీకు ఏం జరిగిందో అది జ్ఞానం. నువ్వు ఎప్పుడైతే ఇంట్లో మీరు చేస్తారో లేదు కానీ దయతో నా మాట వినండి. దినమంతా కష్టపడతారు మీరు, అసలైంది చేయకోకుండా ఎంత కష్టపడితే ఏం ప్రయోజనము? దేవుడు అట్లా జీవితం ఇల్లేదు, చాలా సుఖమైన జీవితం ఇచ్చాడు, మనకి సంతోషకరమైన జీవితం ఇచ్చాడు. మీరు కోరుకుంటారు మీ పిల్లలు బాగుండాలి, అన్నీ కలిగి ఉండాలని. మీకంటే మంచి దేవుడు ఆయన కదా. ఏం చేయాలి? ఈ వాక్యం మీకు చెప్తున్నా. పొద్దున్న లేచిన తర్వాత, నేను ఇండానా కులాయప్ప, పొద్దున్న లేచిన తర్వాత బ్రదర్స్ మీరు కూడా, సిస్టర్స్ మీరు మీ కుటుంబంలో కనీసం ఒక 10 minutes తీసి 5 నిమిషాలు, 6 నిమిషాలు, 10 నిమిషాలు అర్లీగా లేచి తిరుక్కుంటూ ఇంటిని నింపండి మంచి మంచి వస్తువులతో. చెప్పండి, తండ్రి కృతజ్ఞతలో ఈ ఇండ్లు నీది, ఈ ఇంట్లో యేసు నామములో నిరంతరము దేవుని సన్నిధి ఉండును గాక, దేవుని జ్ఞానం ఉండును గాక, నా పిల్లలు, నా భర్త, నేను నిరంతరము దేవుని స్వరం విందుము గాక, ఈ ఇంట్లో డబ్బు ఎల్లప్పుడు ఉండును గాక, లాకర్లో ఎప్పుడు డబ్బులు ఉండును గాక, మా బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎప్పుడు హైగా ఉండును గాక. ఒకవేళ అప్పులు ఉంటే దాని పేరు తీసుకొని యేసు నామంలో ఈ అప్పుని యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నా. నా జీవితం నుంచి, నా కుటుంబం నుంచి వెళ్ళి సముద్రంలో పడమని ఆజ్ఞాపిస్తున్నా. తండ్రి, ఆకాశ వాకిలు తెరిచి నువ్వు ధనం కుమ్మరించావు, ఈ ఇంట్లో ధనం ఉండును గాక, అప్పులు ఉండవు గాక. బిడ్డ, మీకు నిజం చెప్తున్నా, నేను దేవుని సేవకుడుగా దేవుని వాక్యం మీద ఆధారపడి, నువ్వు సృష్టికర్త, నిన్ను సృష్టించింది నీ ప్రపంచాన్ని సృష్టించడానికి. నువ్వు నిలబడి పొద్దున్నే ఖచ్చితంగా ఈ మాటలన్నీ చెప్పు. రక్తం గురించి, నీ శరీరం గురించి, పిల్లల గురించి మాట్లాడు. నువ్వు డిక్లేర్ చేయాలని ఇంట్లో, నా ఇంట్లో ఎల్లప్పుడూ స్తుతి ఆరాధన ఉండునుగా. ఎటువంటి తాగుబోతనమున్న నాశనం చేసి పెట్టేస్తాడు దేవుడు. నీ మాట కొరకు వెయిట్ చేస్తానన్నాడు దేవుడు. నీ మాటను సృష్టించే దేవుడు ఆయన. ఎందుకు పరిగెడతానో డబ్బు కోసము అన్ని చేసే ఉద్యోగం, చదువుతున్నావు, కష్టపడి చదువు, నేను దాన్ని కాదనలా. కానీ వాటి వలన కాదు నీ విజయము దేవుని వాక్యం నువ్వు పలకడం వలన. ఇంతవరకు డాక్టర్ల చుట్టూ తిరిగాము, రాబోయే 5-6 నెలలు మీరు ట్రై చేసి చూడండి, మీ శరీరం ఎంత బాగైపోతుందో. మీకు రోగం ఉండేది ఎందుకుమా? ఏసే తిన్న దెబ్బల చేత ఆల్రెడీ మీకు ఆరోగ్యం ఇచ్చినాక కూడా ఎందుకు సమస్య ఉంది? ఎందుకంటే నువ్వే సృష్టించావు దాన్ని. చెప్పి ఊహించి
అందుకే చెప్తున్నా, ఇప్పుడేం చెప్పాలా దేవుని వాక్యం, ఇప్పుడేం ఊహించాలా, నీ శరీరం నిండా ఆరోగించు. కొద్దిగా ఇబ్బంది అనిపించదు, అలవాటు లేదు కాబట్టి, కానీ ఇది అలవాటు చేసుకో. ఇంటిని నింపు, నీ భర్తను నింపు, తన కొరకు ప్రార్థన చేయి, డిక్లేర్ చేయి. ప్రార్థన వేరు, డిక్లరేషన్ వేరు పిల్లరా. నేను ఈరోజు చెప్పాను మీకు ఎట్లా సృష్టించాలా చెప్పి పిల్లరా. చాలామంది ఏం చేస్తారంటే, ప్రార్థన చేశాను, ఆ పాస్టర్ కూడా చెప్పా, ప్రార్థన తప్పనని. నేను ప్రార్థన చాలా ఈ నాది శుక్రవారం ఈ సిరీస్ ఏంటో నేను ప్రార్థనలోకి ఎంటర్ అయ్యేది. చాలా పవర్ఫుల్ సిరీస్ ఉంటుంది, అది కూడా ప్రార్థన గురించి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు చూపిస్తాను అనేక విషయాలు, కొత్త విషయాలు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, డిక్లరేషన్ ఈజ్ డిఫరెంట్. కన్ఫెస్ చేయండి, డిక్లేర్ చేయండి. మహాయాజకుడు నీ కోసం వాడు కాసుకొని ఉన్నాడు. నీ ఒప్పుకోలుకైనా ప్రధాన యాజకుడు. నీ ప్రొఫెషన్ ఏంటి? కన్ఫెషన్. సో చాలు, ఈరోజు 3 మాటలు విన్నాం. నెక్స్ట్ వీక్ మిగతా వాటిలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు మా ప్రభు యేసుక్రీస్తులో విన్న ఈ మాటలనైనా నువ్వు మాకు ఇచ్చావు. వాటిని స్వీకరించి, గౌరవించి, వాటిని పాటించడానికి సాయం చేయండి, వాటికి పలికేదానికి సాయం చేయండి. కృప చూపమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.